నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం అండి, ఈరోజు మీరు మాకు సమయం ఇచ్చారు. మీ యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని మా ప్రేక్షకులందరికీ అందించడానికి మీ అంతటా మీరు ముందుకొచ్చి ఈ రోజున నేను ఇస్తాను మీ అందరికీ కావాల్సినంత జ్ఞానాన్ని, మీ గురుగారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మా ప్రేక్షకులందరి తరపున కూడా మీకు వేల వేల కృతజ్ఞతలు గురుగారు. ఒకటే విషయం, మీరు సత్యం పరం ధీమహి, అది భాగవతంలో ఉన్నటువంటిది. గురుగారు, భాగవతం ఏదైతే ఉన్నదో అది బాగుపడటానికి ఒక ఉత్కృష్టమైన గ్రంథం. చరమ జీవితంలో చదవాలని అంటారు, కానీ బాల్యంలో చదివినా మంచిది. రాముల వారికి యోగ వాసిష్టం అని చెప్పింది వశిష్ఠుల వారు. చెప్తే నేను కూడా వశిష్ఠుల వారు అది చూసినాము. ఇది చేసిన తర్వాత వశిష్ఠ గీత అది ఆ తర్వాత వివాహం ఎట్లా చేసుకుంటూ రాముడు అనిపించింది. యోగ వాసిష్టం. అవునండి. అయితే అది ఏర్పడ్డ తర్వాత, స్థిరత్వం వచ్చిన తర్వాత ఏదైనా వస్తుంది. మనం గట్టిగా ఉన్న తర్వాత అన్నీ మన దగ్గరికే వస్తాయి. ఒక గురు శ్లోకంతో మనం ప్రారంభం చేద్దాం. అవును, తప్పకుండా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోర్కృప. ఇక్కడ అన్నిటికంటే గురుకృప గొప్పది. గురుకృప ఉంటే అన్ని కృపలు వస్తాయి.
గురువు అంటే సామాన్యులు కూడా వాడుతున్నారు, అన్నిటికి గురువే అంటున్నారు. ఆ గురువు అనే దానికి, అసలు గురువు అనే దానికి చాలా భేదం ఉంది. ఎవరన్నా నన్ను గురువు అంటే నాకు పెద్ద ఒక ఇబ్బందికరమైన విషయమే. ఎందుకు అనంటే అది తెలుసుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది, అయితే అందరికీ అదే వర్తింపజేస్తారు. అది ఈ కలికాలం కాబట్టికే అది ఏదైనా శిష్టవాచకం ఏదైతే ఉంటుందో అది విపరీతంగా వ్యాప్తం చెందుతుంది. అందరిలోనూ భగవంతుడిని పరమాత్మ దర్శించాలన్నట్టుగానే అందరిలోనూ గురువుని చూసుకోవడంలో తప్పులేదు కదా గురువు. అయితే ప్రతి జన్మకు తల్లిదండ్రులు ఉంటారు, కడసారి జన్మకే సద్గురువు లభిస్తాడు. ఆ కడసారి జన్మ సార్థకం అవుతుంది, తర్వాత జన్మ ఉండదు అని. అంటే మనం అప్పటికే పోయినాం అనే విషయం కాదు. మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఉంటే మోక్షం అనేది పరమాత్మ యొక్క ఆధీనమే. ఈవెన్ అర్జునుడికి కూడా అప్పుడే మోక్షం ఏం రాలేదు, తర్వాత ఇంకొక కర్మ ఉంటుంది అది. అయితే ఆ కర్మలన్నీ కూడా నశించిపోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కలిగితే జ్ఞానం లబ్ధ పరం శాంతి. మనిషికి కావాల్సింది శాంతం. శాంతం లేక సౌఖ్యం లేదు. అశాంతస్య కుత సుఖం అన్నారు. కాబట్టి ఆ శాంతం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రాదు, లోపల నుంచి రావాలి. లోపల నుంచి అది ఊరేది కానీ కూరేది కాదు. మనం ఏదో తెచ్చుకుంటే వస్తుంది అనేది అది ఒట్టి విషయం. కాబట్టి దాన్ని పొందాలంటే ఏం చేయాలి? భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివితే అర్థం కాదనుకో, భాగవతం చదువు. భాగవతం అంటే బాగుపడతాం అని. ప్రతి ఒక్కడికి బాగుపడాలనే ఉంటుంది, చెడిపోవాలని ఎవడికి ఉండదు. ప్రతి తల్లిదండ్రి కానీ ప్రతి ఒక్కడు కానీ నేను బాగుండాలి, అందరు బాగుండాలి అనుకోవటం అది సహజం. కానీ ఏమిస్తే బాగుపడతాడు? డబ్బు ఇస్తే బాగుపడతాడు. డబ్బు ఉన్న వాళ్ళందరూ సుఖంగా ఉన్నట్టుగా ఏమి లేదు శాస్త్రంలో. పెళ్లి చేస్తే బాగుపడతాడా? అది లేదు. సంసారం అనేది నల్లుల మంచం, దాని మీద సుఖ నిద్రపోయిన వాడు ఎవడు లేడు. కాబట్టి మరి ఏం కావాలి? ఏదో ఒకటి కావాలి. అది ఏంటిది అని అన్వేషణ చేస్తూ పోతే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎట్లా? భగవంతుని కృప ఉంటేనే వస్తుంది. మన పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఏదో సంస్కారం మనల్ని ఒక మార్గములకు తెస్తుంది. తెచ్చినప్పుడు అది ఆ మార్గం ఏదైతే ఉన్నదో దాంట్లో కొన్ని కష్టాలు వస్తాయి. ఇప్పుడు విగ్రహం అయింది అంటే సుత్త దెబ్బలు తింటేనే అది విగ్రహం అయింది. ఎలా బాలరాముడు వెలిసిండంటే మరి ఆ రాముడు ఎన్ని దెబ్బలు తిన్నాడో అది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. మనకు కావాల్సిన విషయం ఏమిటి అంటే యక్ష ప్రశ్నల్లో ఒకటి ఉంటుంది, నీకు సర్వకాల సర్వావస్థల ఎందు కష్ట సుఖాల ఎందు నీకు తోడుండేది ఏది అని యక్షుడు అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు కదా, అంటే ధైర్యం అంటాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకు. నెక్స్ట్ నిమిషం చచ్చిపోతాడన్నా కూడా నువ్వు కోల్పోవాల్సిన అవసరం ఏం లేదు. ఎప్పుడైతే ధైర్యం పొందుతాడో వాడు జగత్తును జయించినట్టే లెక్క. ఏముడంటే భయం లేనప్పుడు ఎముడు వచ్చినా కూడా అది మన తోటలలో ఒక ఈ విగ్రహం పెడతారు కదా, అటువంటిది అవుతుంది. కానీ అది ఏముండదు. దిష్టి బొమ్మల దిష్టి బొమ్మ, కరెక్ట్, దిష్టి బొమ్మ. అది యాదికి రావటం దిష్టి బొమ్మ. ఇప్పుడు మనం ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటికి రంబైనా ఒట్టి వికారం గూనో ఏదో అనిపిస్తుంది అంతే. డబ్బు అయినా ఏదైనా అది శాశ్వతం కాదు. శాశ్వతమైనది పొందిన తర్వాత అశాశ్వతమైన వాటి మీద ఎందుకు ఉంటుంది మనసు? ఉండదు. ఇక ఆటోమేటిక్గా పుండు మాడినాక పొత్తులు ఆటంతలు అవే రాలిపోతాయి. గురుగారు, అంటే మీరు ఇంతకుముందు వృత్తిపరంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఎవరైనా రావాలి అంటే, ఏదైనా చేయాలంటే వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొనో, కష్టాలు ఎదుర్కొనో, నష్టాలు ఎదుర్కొన్న తర్వాత మాత్రం ఈ మార్గంలోకి లాక్కోబడతారని అంటారు. అవును. అలాంటి మీరు ఎదుర్కొని వచ్చారా, లేదంటే మీకు పూర్వజన్మ సుకృతంతో ఇలా వచ్చిందా? అవన్నీ ఎదుర్కొని వచ్చిన. చెప్పండి కాస్త దాని గురించి. అయితే మొట్టమొదటి తెలుగు భాష మీద కాలేజీలో ఉన్నప్పుడు
తెలుగు తీసుకోవటం జరిగింది. ఎందుకంటే వెంకటరామయ్య గారు అని మంచి లెక్చరర్ ఉండే, పద్యాలు గిద్యాలు చదివితే బాగా బ్రాహ్మణుడు ఉండే, ఆ సార్ పాఠాలు వినాలి అన్నట్టు పోయి అట్లయింది. అట్లయిన తర్వాత ఇంటర్వ్యూకి అప్పుడు ఉద్యోగాలంటే దరఖాస్తు పెట్టుకుంటూ వచ్చేది. నేను రెండింటికి దరఖాస్తు పెడితే 2 వచ్చినాయి ఉద్యోగాలు. క్లర్క్ పోస్ట్ వచ్చింది, టీచర్ పోస్ట్ వచ్చింది. టీచర్ పోస్ట్కి ఫస్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. పోయి జాయిన్ అయిన తర్వాత మన తెలుగు చదివిన కాబట్టి తెలుగు పండిట్ అన్నారు. సరే కానీ అనుకున్నాం, అది కూడా మంచిగా ఎక్కడ పోయినా లైబ్రరీ ఉండేది, విపరీతంగా లేకుంటే అన్ని రెఫర్ చేసుకోవటం అట్లా ఒక విధమైన అభిప్రాయం. మాతృభాష అనేది చాలా అవసరం. ఎందుకంటే బుద్ధి వికసనం జరగాలంటే మాతృభాషలోనే జరగాలి. ఇప్పుడు ఆదివాసులు కానీ ఎవరు కానీ వాళ్ళ మార్గాన్ని వదిలిపెట్టడం లేదు, వాళ్ళ మాతృభాషను వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు తెలుగు వాళ్ళ దరిద్రం ఏంటి అంటే ఇంగ్లీషు అని, ఇంగ్లీష్ ఏదైతే ఉన్నదో అది 26 అక్షరాలు. దాంట్లో ఒక పదం కూడా సక్రమంగా రాయరాదు. ఇప్పుడు దామోదర్ అని రాయాలంటే దామోదర్ అని రాయాలి, మోదీ అంటే మోడీ అని రాయాలి. ఆ మోడీని చూసి ఈడు కింద కూడా ఈడు తెలుగులో మోడీ అని రాస్తే చాలా తప్పు. అవునండి. మనం దాన్ని చూసి ఇది నేర్చుకోవాలా, దీన్ని చూసి అది నేర్చుకోవాలా? మరి అదే తెలుగులో నువ్వు ఏ పదం రాయాలన్నా కూడా స్వచ్ఛందంగా రాయవచ్చు, ఏమాత్రం దోషం లేకుండా. ఈ అక్షరాలంటే స్వరాలే. ఈ స్వరం అంటే అది ఒక మంత్రమే, ప్రతి అక్షరం మంత్రమే. అక్షరం అంటే క్షరం లేనిది, ఆ అక్షరాలే పవర్ఫుల్. అది ఫోనటిక్స్ అని వాళ్ళ దాంట్లో ఇంగ్లీష్లో చెప్పుకుంటారు, వాళ్ళు ఒక తీరుగా మాట్లాడతారు, మనం మాత్రం అనేక విధాలుగా మాట్లాడతాం. అందులో ఎక్కడ లేని దరిద్రం తెలుగు రాష్ట్రంలో ఇక్కడ పుట్టుకొచ్చింది. దానికి కారణం ఏంటి అంటే ఈ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళను అభివృద్ధి చేయాలంటే ఇంగ్లీష్ పెడితే ఆ పిల్లవానికి అది ఆకర్షణకు గురి చేయొద్దు. అది ఆకర్షణ ఎట్లా అంటే పిల్లవాడు బూట్లు, టై, ఇన్షర్టు, డ్రెస్సు, ఈ పైవి, మమ్మీ డాడీ. మమ్మీ అంటే సచ్చింది, డాడీ అంటే గడ్డం ఉన్నాడని డాడీ అనుకోవచ్చు. డాడీ అంటాం కదా హిందీలో, డాడీ అంటే అదే కదా. అది అనగానే ఇంకా పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకు, అక్షరాస్యులు కాని వాళ్ళకు కూడా ఆనందం, మేము అప్పుడే ఏదో అయిపోయినాం అన్నట్టుగా. కొంతమంది ఇప్పుడు వాళ్ళు చెప్పేది అంటే మీరు మరి ఇది ఎందుకు పెడుతున్నారు, సనాతన మరి ఉన్నది కదా అది అంటే, మనకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది ఎన్ని దిక్కులు ఉంది, ఒక ఇంగ్లాండు అమెరికాలో మాత్రమే ఉంది. రష్యా వాడు నేర్చుకుంటాడా, ఇటలీ వాడు నేర్చుకుంటాడా, జర్మన్ వాడు నేర్చుకుంటాడా? నేర్చుకోరు. ఇటలీ వాళ్ళు మొన్న ఏదో ఇంగ్లీష్ లేదో కొద్దిగా చేయబోతే వార్నింగ్ ఇచ్చారు. అది అట్లా. అయితే మాతృభాషను అందరూ ప్రేమిస్తారు. చుట్టుపక్కల తమిళనాడు వాళ్ళు ఉండరు, వాళ్ళు తమిళం తప్ప మీరు పోయి వానికి ఇంగ్లీష్ తెలుసు, తెలుగు తెలుసు, అని తెలుసు కానీ మాట్లాడరు. బెంగాలోడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడిపోతే కీ బోల్చి అంటాడు. కీ బోల్చి అంటే ఏం మాట్లాడుతున్నావు అని. ఇది ఇట్లా కన్నడం పోతే వాళ్ళు కన్నడ భాష తప్ప ఇంకోటి లేదు. మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఉన్న భాష వాళ్ళు ప్రేమిస్తున్నారు. భాషాభిమానం. అది శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మాతృభాష తిరస్కారం, మాతృమూర్తి ధిక్కారం. మాతృమూర్తిని ధిక్కరించినట్టే, అంటే తల్లిని ధిక్కరించినట్టే. కాబట్టి నీ భాషలో ఎన్ని పదాలండి తెలుగులో, నీకు ఒక 5,000 పదాలు నీకు అనుకోకుండా వస్తాయి. ఎట్లా వస్తాయి? ఇది ఇల్లు, గోడ, ఇది పువ్వు, ఇది అనేది వాళ్ళకి, ఇది బర్రె, ఇది గొర్రె అనేది అన్నీ తెలుస్తాయి. అవి ఇంగ్లీష్లో నేర్పాలంటే ఇది కౌబు, ఇది బఫెల్లో అనుకుంటే ఇంకా వానికి ఇంజనీర్స్ అనేది సరిపోతుంది 5 ఏళ్ళు. ఇంకా అవతలికి పోదామంటే ఇంకా ఆయనకి అయిపోతుంది అక్కడికి. తెలుగు భాష పండితుడిగా మీరు జాయిన్ అయ్యారు. అవును. అయిన తర్వాత నుంచి అక్కడ పోయిన తర్వాత నా ఉద్దేశం ఏంటంటే తెలుగు సక్రమంగా చదవాలి, రాయాలి, తప్పు రాయొద్దు. ఎందుకంటే రేపు ఎవడన్నా అంటాడు నీకు ఓడరా చెప్పినోడు తెలుగు అంటాడు.
ఆ మాట నేను పడతానికి సిద్ధంగా లేను, మీరు మిమ్మల్ని సంబరణ అవుతా కానీ అది మాత్రం తప్పకుండా నేర్చాల్సిందే. అన్ని టీచర్లుగా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్కి భయపడతారు, లెక్కల టీచర్కి భయపడతారు, కానీ మీ స్కూల్లోనే తెలుగు టీచర్కి భయపడతారు ఏమంటే. అది కొంతమంది టీచర్లు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఎప్పుడు తెలుగే చదువుతారే కదా, కాస్త సోషల్ స్టడీస్ చదవరాదు, కాస్త ఇది చదవరాదు అంటే వాళ్ళు వచ్చి సార్లు గిట్ట అంటారు. సార్ అంటే సోషల్ స్టడీస్ చదవాలంటే ఏ భాషలో ఉందిరా సోషల్ స్టడీస్ అంటే ఇప్పుడు కాదు, అప్పుడు తెలుగులోనే తెలుగు భాషలో ఉంది. ఏ చదవాలని తెలుగు, సైన్స్ చదవాలంటే తెలుగు భాషనే. మరి తెలుగు భాష వస్తేనే అది చదువుతావు, ఇది రాకుండా ఎట్లా చదువుతారు? అది ఆక్సిజన్ అని రాకుండా ఎట్లా ఆక్సిజన్ రాస్తావు అని అట్లా చెప్పట్రు కల్లా ఇంక లాభం లేదు ఇదని, ఇంకా కానీ ఇది అన్నట్టుగా అయిపోయింది. అయితే ఎంతోమంది రిపోర్టర్లు అయ్యారు. అయినాక వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది ఉత్తరాలు రాసుడు చేసుడు, మీరు ఆయన నేర్పింది మాకు అలా జీవనభృతి అవుతుంది, చాలా సంతోషం అని చెప్తారు. అట్లా భాషను మాత్రం చదువుకున్న వాళ్ళందరూ 10th ఫెయిల్ అయినా వాళ్ళు కూడా మీరు తెలుగు అయితే చదువు వస్తుంది రాయొస్తుంది అన్నారు. చాలా తృప్తి మనకున్నది. అక్కడి నుండి ఈ మార్గానికి మీరు ఎలా వచ్చారు? ఇంకా అది మనం వ్యక్తిగత విషయాలు కొన్ని ఉంటాయి. ఆ వ్యక్తిగత విషయాలు ఏంది అని అంటే, నాకు మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది, 3 సంవత్సరాలు అప్పుడే పోయింది. తర్వాత ఉమ్మడి కుటుంబం కాబట్టి మాది చాలా పెద్ద 1000 ఎకరాల భూమి ఉన్న వాళ్ళు బాగుంది. అయితే అప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరూ 3 అమ్మలు అంటే 3 నాయనలు కాబట్టి 3 అమ్మలు అట్లా వాళ్ళు తోటి నడిచింది. అట్లా అయిపోయిన తర్వాత మా అమ్మ చనిపోయినాక ఇంకొక ఆమెను చేసుకోవటం. మా నాయన చాలా సంస్కారవంతుడే, కానీ అది ఆ పరిస్థితి అది అట్లా. అయితే వాళ్ళకు కూడా మంచిగా చేయాలని చూస్తే పరిస్థితులు అనుకూలించక కొన్ని విధాలుగా కష్టపడవలసి వచ్చింది. నాకు భార్య, ఆమెకు అన్నదమ్ములు లేరు. నాకు మేనమామలు సంగతి ఎవడూ లేడు. నేను ఒకతే, ఆమె ఒకతే. ఇక మేము ఎన్నడూ దూరంగా ఉన్నది కూడా ఏం లేదు, ఎప్పుడు ఉండేది. పరిస్థితులను చాలా అన్నీ ఎదుర్కొన్నాం. కొట్లాడినాం, గిట్లాడినాం. కాలేజీ వెళ్ళినప్పుడు కూడా మంచిగానే. ఎందుకు అని అంటే మనకు నష్టం అనేది కష్టం అనిపించే మాటకు ఎదిరించేది. లెక్చరర్లు కూడా ఏదైనా తప్పు చెప్తే మాత్రం లేచి అట్టెట్లా కాదా అని అంటే వాళ్ళకి అది, దాంతో కూడా కొన్ని నష్టాలు జరిగినాయి. అంతే, అంటే వాళ్ళు మార్కులు తక్కువ చేస్తారు. అది జరిగినా కూడా అది ఆగేది కాదు. ఎవరైనా జోకులు వేస్తే మళ్ళీ జోక్ వేయాలంటే అది ఉండేది, అది ఆశువుగా వచ్చేది ఆ మాట. చిన్న ఇబ్బందులు ఏమొచ్చినా తట్టుకోగలుగుతారు, కానీ ఏదైనా ఒకటి కరెక్ట్గా ఏదో మనం తట్టుకోలేనంత బాధ ఇబ్బంది కలిగినప్పుడు మనకు ఏదైనా ఒక గురువు గైడెన్స్ కావాలా, లేదంటే మనం మార్చే గ్రంథం కావాలి. ఏంటంటే మనం లైబ్రరీ ఉండేదని చెప్తాను కదా, దాంట్లో చదువుతూ ఉండేది. కష్టాలు ఎట్లా, ఒకటి ఇది ఎట్లా, గజేంద్ర మోక్షం చదివాను. గజేంద్ర మోక్షంలో దాని లాస్ట్కు చెప్తాడు ఫలితం. ఆ ఫలితం పొందాలి అంటే మనం ఏం చేయాలి, గజేంద్ర మోక్షం చదవాలి. చదివేది ఒక రాత్రి కాడ చదివేది. తర్వాత నరసింహ శతకం చదివితే ఇది అవుతుంది అని పోయేది, యాదగిరిగుట్టకు పోయేది, చదువుకునేది. తెల్లారి గట్ల నిజ దర్శనానికి పోయేది, తీర్థప్రసాదం తీసుకునేది, వచ్చేది. అట్లా చేస్తూ ఉండేది. కానీ ఒకటేంటంటే దెబ్బకు దెబ్బ తీయాలనే గుణం అప్పుడు ఉండే. 62లో వాడు చైనా వాడు దండయాత్ర చేసినప్పుడు దాన్ని పోయి దాంతో పట్టాలన్నట్టు ఉండే. అయితే నేను మా బావ ఇంకొక ఆయన ఉండే, ఆయన పోదామని సూచన పోయి ఇద్దరు పోదాం రంగానికి ఆయన పోతే, మా అన్న ఇంకొక ఆయన ఉండి ఏంది మీకు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోరు, ఇప్పుడు ఇద్దరు పోతే మీకు తుపాకులు ఇచ్చి తోలుతారు, ఆడికి ట్రైనింగ్ ఉంటుంది, ఏదంటుంది పిచ్చోళ్ళు తెచ్చారు అని అంటే ఇంకా అది అయిపోయింది. అది ఎవరికి తెలియదు, ఇప్పుడు మేము ఒకరికి చెప్తున్నాం. కొన్ని రహస్యాలు ఉంటాయి. అంటే మనకు అట్లా ఉండే ఆ స్థితి. తర్వాత ఈ స్వామీజీలు గీమీజీలు అంటే నచ్చేది కాదు. ఈ ఉపన్యాసాలతో ఏమవుతుంది, ఈ దెబ్బకు దెబ్బ తీయాలి అనేది ఉండేది.
అయితే తర్వాత మా పూజారి ఒక ఆయన ఉండే సోమయ్య గారని, ఆయన అంధుడు కానీ ఆయన మహాపండితుడు. ఎట్లా వాళ్ళ చెల్లి చదువుతుండేది, ఆయన వింటుండేది. దాన్ని ఆయన చాలా ఆ దేవి ఉపాసకుడు. ఆయన చేసి అప్పుడప్పుడు ఏదో మనకు కావాల్సినటువంటి మీరు అని పుస్తకాలు తెమ్మంటుంటే తెస్తుండేది, ఇస్తుండేది. అట్లా అది జరిగినప్పుడు ఈ జనప్రియ గీతోపన్యాసములు అని స్వామీజీ రాసింది పుస్తకం ఉంది. అది ఇచ్చి ఆయన ఏం చేయాలంటే ఎన్ని దినాలైనా ఉంచుకో, చదివినాక మాత్రమే పంపాలి. ఇంకా తప్పదు కదా అనుకొని ఇవ్వాలి, తొందరగా ఇవ్వాలి అడిగినప్పుడు అని చెప్పేసి చదవటం మొదలుపెట్టి. అది చాలా ఉత్కృష్టమైన గ్రంథం. అది 3 షట్కాలుగా, కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అని 3. అది చదవగానే ఇంకొకటి చాలా మార్పు వచ్చేది. మార్పు వచ్చినాక ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఈ స్వామి ఎవరో కానీ మహానుభావుడు, ఆయన దర్శనం కావాలి అని అన్నప్పుడు ఏమైంది, ఒక షావుకారు ఉండేది. ఆయన ఎప్పుడు భాగవతం, ఈ భాగవతం నువ్వు తీసుకుపోతే చదువు, ఏం చదువు, పొడగొడతావు, నీకు ఇవ్వటం కుదరదు అని అంటే, ఏంది సంగతి అంటే, ఇట్ల సంగతి, ఇది బాగుంది అది అని అంటే, ఆ స్వామి రేపే వస్తుండు మన ఊరికి. ఇదేంది నేను అనుకోవటం ఏంది, 4 గంటలకు అనుకున్నావు, రేపు ఉదయం స్వామి వస్తుండు, అట్లెట్లా అని ఇదేదో కారణం ఉన్నట్టుందని ఇంకా స్వామీజీ దగ్గర మీటింగ్కి పోయినాం. నేను పోతే నా వెనకంగా పిల్లగాళ్ళందరూ వచ్చాను, స్కూలు బర్బాది అయితేట్టుంది అన్నట్టుగా వచ్చి పోయిండ్రు. అది ఆ పిల్లలకు ఉన్నటువంటి అభిమానం అనుకోండి. అది ఆ స్వామిని చూసినాక మొదటి రోజు ఏం లేదు, అటు చూసినాం, చూపు కలిసింది, చాలా మార్పు వచ్చింది. తర్వాత తెల్లారిపోయి పాదాభివందనం చేసినాం. అదరకు ఉన్నటువంటి అలవాట్లన్నీ కూడా వదిలిపెట్టడం జరిగింది. నాకు సర్వం ఇంకా ఆనాటి నుంచి గురువే. అయినాక ఆ పుస్తకాలను చదివిన తర్వాత ఇది వచ్చింది. ఇంకా ఆ స్వామి ఏది ఎటువంటి క్లిష్ట సమస్య వచ్చినా ఉత్తరం రాసి మళ్ళీ జవాబు రాసేది. తర్వాత అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇచ్చడానికి ఈ యొక్క శివకోటి యజ్ఞం, రామకోటి యజ్ఞాలు చేస్తుంటే వాటికి పోవటం, న్యాయంతంగా పిల్లలు కూడా రావటం, ఇది చేసిన తర్వాత భగవద్గీత. ఇప్పుడు మనకు ఉపాధ్యాయునికి ఏంటి అంటే, మనం నేర్చుకున్నది మనం చెప్తుంటే ఏమవుతుంది అంటే మనకు గట్టిపడుతుంది. వాళ్ళకి నేర్చుకోరో కానీ మనకు మననం అవుతుంది, అనుభవానికి వస్తుంది. అట్లా ఒక హాస్టల్ ఉండే, హాస్టల్లో అది 9వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెద్దోళ్ళకు మాత్రమే. దాంట్లో పిల్లలు బీదోళ్ళు వాళ్ళు గట్ట ఉండేది, వాళ్ళు ఒట్టిగా ఉండేది. అయితే మేము కూడా నేర్చుకుంటాం సార్ అన్నాడు. అంటే వాళ్ళ కోసడానికి నేను ఆ జనప్రియ గీతోపన్యాసాలు చదువుడు, ఒక వారం రోజులు ఒక చిన్న స్క్రిప్ట్ లెక్క రాసుకున్నాడు, ఆదివారం నాడు రామాలయాలకు పోవడం, అక్కడ పిల్లలను కూర్చోబెట్టి చదువుడు. ఒక షావుకారు ఉండే, షావుకారు మంచిగా పులిహోర తెచ్చిపెట్టేది, దాని కొరకైనా వచ్చేది, మంచిగా తిని కాలక్షేపం అట్లా జరిగిపోయింది. దాంతో మనలో వచ్చింది, పిల్లలకు కూడా వచ్చే సంస్కారం. మనం డబ్బు ఇచ్చటం మనతోటి ఏమవుతుంది కానీ సంస్కారం ఇస్తే బాగుంటుంది. ఈ రామకృష్ణానంద గురువు గారు, రామకృష్ణానంద గురువు గారు వాళ్ళు చాలా ఇది. ప్రతి సంవత్సరం నేను తిరుపతికి పోయి వచ్చేటప్పుడు ఆశ్రమం కాడి నుంచి వచ్చి అక్కడ ఉండేది. దసరాకు సెలవులు ఇస్తారు కదా. అయితే నాకు సందేహాలన్నీ రాసి పెట్టుకునేది. అడిగి పోయి స్వామీజీని అడిగేది, ఇట్లా టక్కుని సమాధానం చెప్పేది. నేను పోతే స్వామికి ఎంతో ఉత్సాహం. అక్కడ ఉండేది 2 దయానంద, కేశవాని 2 ఉండేది శిష్యుడు. వాళ్ళు మీరు వచ్చినట్టు సంతోషంగా ఉంటాడు స్వామి అని. సరే ఎందుకంటే ప్రశ్నలు అడుగుతుండేనా అది ఇదేనంటే, పోగానే ఎవరైనా అక్కడ ఉంటోళ్ళు ఆశ్రమాలు చాలామంది ఉండేది అప్పుడు. అంటే సరే మంచిది అనుకోని ఒకసారి స్వామి అర్జునునికి గీతోపన్యాసం గీత చదివిండ్రు. మరి కురుక్షేత్ర యుద్ధంలో కుమారుడు చనిపోయినప్పుడు విపరీతంగా వేసిండే.
మరి ఆయన జ్ఞానం కలిగినట్ట కలగనట్ట అన్నాం. అంటే ఆ ఫ్యాన్ పని చేయన్నాడు. ఫ్యాన్ పని చేసిన దాంట్లో కరెంట్ ఉందా లేదా అన్నాడు. లేదన్నా. తిరుగుతుందా అన్నాడు. తిరుగుతుందన్నా. ఎట్లా తిరుగుతుంది అంటే పూర్వజన్మది ఉంటుంది, అది అయిపోయిన దాకా ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది, వాసన ఉంటుంది, ఆ వాసన రాహిత్యం అయిపోతే అన్నీ అయిపోతాయి. అట్లా మనకు సంచితము, ప్రారబ్ధం, ఆగామి అని 3 ఉంటాయి. అయితే జ్ఞానం కలిగిన తర్వాత ఈ 3 పోతాయి, కానీ ప్రారబ్ధం పోదు కదా అన్నాను. ఇది స్వామి చెప్పిండు. ఒకడికి 3 భార్యలు, ముగ్గురు భార్యలు. అతడు చనిపోయాడు. 2 విధవలయ్యారు, ఒక ఆమె కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే అప్పుడు ఆమె గర్భవతి విధవ కావటానికి సమాజం ఒప్పుకోదు. ఆ గర్భం అయిపోయిన తర్వాత ఆమె మళ్ళీ విధవ అవుతుంది. ఈ ప్రారబ్ధం అనేది కూడా అంతే. ప్రారబ్ధం భోజితేన వినశ్యతి. ప్రారబ్ధం అనుభవించకుండా తప్పేది కాదు. బాణం వెళ్ళినాక తగలవలసిందే, కానీ దాని మధ్యన ఎవడు ఆపటం అనేటువంటిది ఉండదు అని అట్లా. అయితే ఇది చాలా వేరే స్వామీజీలకు చెప్తే ఇది ఎట్లా అని మన గురుదేవుల యొక్క మాట, అది మనం దాన్ని తిరుగు అనేది లేదు. అయితే ఎప్పుడన్నా స్వామికి 100 రూపాయలు గట్ల మనం అట్లా పెడితే ఆ పక్క ఉన్న వాళ్ళని అడిగేది. అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏం బాగాలే, ఇది తీసుకోవచ్చా అనేది. పర్వాలేదు స్వామి తీసుకో అంటే ఊరికే చూస్తుండేది నాకే. అట్లా చూస్తూ ఏదో ఇంకా మనకు ఆయన సార్థక నామధేయని రా ఇక్కడ కూర్చో అనేది. మనం ఇంటికి పోతాం దసరా పండుగ అని అంటే ఏమొద్దు ఇక్కడనే ఉండరాదు అనేది. అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కదా స్వామి, ఇప్పుడు 2 రోజులు అయిపోయింది కదా, సరే వెళ్ళు అని. ఎవరు ఏదన్నా దానికి సరే ఎప్పుడు నవ్వుకుంటూ ఉండేది స్వామి. ఆయన పుస్తకాలు చదివితే చాలా పుస్తకాలు అమూల్యమైనటువంటి, మీకు కూడా నేను ఇస్తాన్ని, అవి చదవండి, అవి వ్యాప్తి చేస్తే, అవి చేసినాకనే ఇప్పుడు గురువు చచ్చేవాడు గురువు కాదు, ఏడ్చేవాడు శిష్యుడు కాదు. అని ఏడ్చుడు ఎందుకు వస్తుంది? గతం గురించి ఆలోచించినప్పుడు ఏడుపు వస్తుంది. అప్పుడు అట్లా ఉండే ఇట్లా ఉండే ఇది ఉంటుంది, అంతేగా. ఇప్పుడు మన గురువు అంటే అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం తత్పదం దర్శితమైన తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారునికి ఇంకా మరణం ఎక్కడిది? అఖండం అన్నాక ఖండం ఎక్కడిది? అక్కడ లేదు కదా. అది శిష్యుడు అంటే ఏంటిది? వీడు అమృతపుత్రుని నాయన, నువ్వు ఈ బాడీ కాదు అని చెప్పినాక, అంటే బుద్ధుడు కూడా చనిపోయేటప్పుడు ఆ శిష్యులంతా ఇంక నేను రేపటికి నిర్యాణం అయిపోతుంది అదంటే ఓ అని ఏడ్చు. వీళ్ళు శిష్యులా ఇంకేమన్నా? వీళ్ళకి ఏం కలిగింది అనేది ఆయనకే సందేహం కలిగింది. అట్లా కాబట్టి మనకు పూర్ణ జ్ఞానం కావాలంటే సద్గురువు కావాల్సింది. తీరని సందేహం కూడా మీకు సంకల్పం ఉంటే అది ఎక్కడి నుంచో భగవంతుడు మీకు అందిస్తాడు. మన సంకల్ప బలం దృఢంగా ఉన్నప్పుడు అది ఏదో అద్భుతాలు జరుగుతుంటే అవి మనం ఊహించలేము, వాటికి లేదు. అందుకనే జడ్డు కృష్ణమూర్తి గారు కూడా చెప్పేదంటే ప్రజెంట్ లివింగ్ అంటాడు. ఇప్పుడు రేపు ఏం అవసరం లేదు, నిన్నటిది ఏం అవసరం లేదు. గతం గత కృతం స్వరామి. భవిష్యత్తు గురించి భయం. ఇప్పుడు ఏంటిది అనేది అవుతుంది మోహం. ప్రతిది కావాలి, ఇది కావాలి, అది కావాలి అనేటువంటిది. దుఃఖం ఎందుకు అని అంటే, మాకు ఇప్పుడు వెనకటి గది ఉండే ఈ ఇల్లు నేనే కొంటే అవన్నీ ఆల్చుకుంటే ఏడిస్తానే తప్ప అదేమిటి కానీ పనికి వస్తుందా? కాలం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఆ కాలస్వరూపునికి రెప్పపాటు కూడా లేదు. అన్ని రెప్పలు ఆయన మూయిస్తాడు. ఆ రెప్పలు ముయ్యక ముందే మనకు జ్ఞాననేత్రం తెరుచుకోవాలి. జ్ఞాననేత్రం తెరుచుకున్న తర్వాత ఈ రెప్పలు మూసినా ఒకటే, తెరిచినా ఒకటే, సచినాక ఏముంటుంది? అది
ఆత్మజ్ఞానం కలగాలి. ఎట్లా కలగాలి అంటే ఇప్పుడు ఒకడు రోగగ్రస్తుడైండు, చనిపోయే పరిస్థితి ఉన్నది, కొడుకుని రమ్మని హైదరాబాద్ ఉంటాడు, కొడుకుని రమ్మని చెప్తే వస్తుండు. అయ్యో పెద్ద మనిషి అట, ఆయన ఇట్లన్నట అట్లన్నట అనుకుంటా ఇంటి ముందరికి వచ్చారు. అయ్యో పోయిండు రామయ్య పోయిండు అని ఏడుస్తాం మొదలుపెట్టాడు. ఇంకా కొంతమంది ఉంటారు కదా, రామయ్య అడిగిపోయిండు, అదేంది ఆడనే ఉన్నాడు. ఆయన ఎక్కడికి రామయ్య పేరున్న రామయ్య పోయిండు కదా. పోయింది ఏంటిది, దాంట్లోకి వెళ్ళిపోయింది ఏంది, అదే నువ్వు. రామయ్య పోయినాక రామయ్య శవం అంటాడు కానీ శవం తీసిరా, పీని కానీ తీసిరా, ఇంకా ఉందా అంటారు, రామయ్యని తీసిరా అని అన్నాడు, కూడా అన్నాడు. అది సింపుల్ లాజిక్. ప్రతి ఒక్కడు అర్థం చేసుకోవటానికి మనలో ఏది పోతుంది అంటే, ఈ చెయ్యి నాది అంటే కాదు, చెయ్యి నీదిగా, నా చెయ్యి అంటున్నావు కానీ నువ్వు కాదు. అట్లా ఇప్పుడు ఇల్లు నాది అంటున్నావు, ఇల్లు నువ్వా కాదు, ఇల్లు నాది అంటున్నావు అంతే. నాది అనేదంటే ఏదైతుందో నువ్వు తెలుసుకో, నీవు తెలుసుకో, అది తెలుసుకుంటే అది. గురుగారు మీరు అడిగారా స్వామి ఆత్మ అంటే ఏంటి, ఆత్మ దర్శనం ఎలా జరుగుతుందని అడిగారా? స్వామీజీకి ఒకసారి అందరు పిల్లలు అందరం స్వామీజీ గురించి చెప్తాం కదా. స్వామిని ముఖతా పొగడొచ్చు, స్వామీజీని ముఖతా పొగడవచ్చు, బంధువులను పరోక్షంగా బొదగాలి, శిష్యుని కుమారుణ్ణి ఏ పరిస్థితుల్లో పొగడకూడదు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుండాలంటే అట్లా ఉంచవలసింది. బంధువులను కూడా ఎక్కువ పొగిడితే ఆడు మొత్తం ఇంట్లో కూర్చుంటాడు వచ్చి. కాబట్టి పరోక్షంగా మెచ్చుకోవచ్చు. అది అట్లా. అంటే వారు ఏం తెలియజేశారు మీకు? ఆత్మదర్శనం కావాలి, నాకు ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఏం లేదు. ఆత్మదర్శనం అంటే ఇప్పుడు నువ్వు తెలుసుకోవటమే అనేది. ఆ పుస్తకాలు చదివితే అర్థమయ్యేది. ఇప్పుడు దాంట్లో ఏకాంతము అన్నాం. ఏకాంతము అంటే అందరు చెప్పేది ఏంటి, ఒంటరితనం అంటాం. స్వామీజీ చెప్పేది ఏంటిది, ఏకంలో అంతం కావటమే ఏకాంతం. ఏకం సత్ విపురా బౌద్ధ వదంతి. విపురులు అంటే తెలిసినటువంటి వారు, అంటే వేద పండితులు విపురులు అంటాం. మనం జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేదపారంగతు విప్రః బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. అది ఎవడు చేయకూడదు అనేది ఏమి లేదు. ఇప్పుడేమో జాతి బ్రాహ్మణుడు, జాతి ఇది అనేటువంటి నీకు నువ్వు డెవలప్ అవుతే అదే. దాంట్లో ఇప్పుడు శరీరం నీకు ఇచ్చింది ఏంటిది, ఒక పడవ. సముద్రం కాదు నది కానీ ఏదైనా దాన్ని దాటడానికి, ఈ సంసారం అనే సముద్రాన్ని దాటడానికి అదొక నావ. దాన్ని ఉపయోగించుకొని నువ్వు దాన్ని దాటాలి. కానీ ఇది నీకు తెలియదు, నీవు దీని పోషణ మీదనే ఉంటేట్లా. శరీరాన్ని నువ్వు పోషించడం కాదు, నిన్ను పోషించడానికి శరీరాన్ని ఉపయోగించుకోవాలంటే ఇది ఉల్టా కదా. అందుకనే ఇప్పుడు వేమన గారి శతకాలు కూడా చదివితే, కనువు ఎవరిదన్నా తనదని పోషింప, ధనము ఎవరిదన్నా దాచిపెట్ట, ప్రాణం ఎవరిదన్నా పారిపోవక నిల్ప, విశ్వదాభిరామ వినటదేవ. అంటే నీదేది ఉంది ఇక్కడ, ఏం లేదు. అంటే ఇది ఒక సాధనంగా తీసుకొని నువ్వు అభివృద్ధి చెందాలి. భగవద్గీత పైన మీకు ఎక్కువ పట్టు ఎప్పుడు సాధించారండి? భగవద్గీత గురించి దాని అంతరార్థాల్లోకి ప్రతి అంశంలో అది ఇంక జ్ఞానమే. ఇంక దాని గురించి ఇప్పుడు గంగ గురించి ఏం చెప్తాం, అది ఏడాది నోట్లో పోసుకున్నా కూడా పవిత్రమే అన్నట్టుగా జ్ఞానం అనేది కూడా పవిత్రమే. జ్ఞానం గురించి ఏం చెప్తాము అన్నట్టు ఏంటిది, నీకు వికసనం కలగాలి, ఆ మార్గానికి రావాలి. మార్గానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అంతా సమానమే. అంతా సమానమే అంటే భూమి తట్టు చూస్తే అందరు సమానమే, అందరు భూమి మీద ఉన్నోళ్ళే. పై తట్టు చూస్తే ఒకడు ఎత్తుంటాడు, ఒకడు తక్కువ ఉంటాడు. ఇప్పుడు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళనుకో సమానం అంటే మరి ఎత్తులను తలకాయ తీసేయాలి, మటస్థం చేయాలంటే ఎట్లా కలుస్తుంది? కాదు. ఆత్మభావంతో అందరూ సమానమే. శారీరకంగా వేరు, శరీరం అనేటువంటిది ఇది వేరు. ఇప్పుడు భగవద్గీత
700 శ్లోకాలు ఉన్నది కదండి. అయితే 700 శ్లోకాలు కూడా ఒకటే అర్థాన్ని చెప్తాయని అంటారు. ఒకటే అర్థం అనేది కాదు, నువ్వు అడిగేటువంటి వివిధ ప్రశ్నలకు సమాధానం అక్కడే ఉంటుంది. అహల్యాబాయి ఆమె హోల్కార్ మహారాణి, ఆమె చాలా కష్టాలు పడేవారండి. అయితే ఆమె ఒక పండితుని పిలిపించి ఏమన్నది అని అంటే, నాకు భగవద్గీత చదివి చెప్పాలి అన్నది. అయితే ఆయన వచ్చిండు, చెప్తా అని అన్నాడు. మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని అన్నాడు. అనగానే చాలా అన్నది ఆమె. అరే ఏంటి ఇది ఒక్కటే వాక్యం చదివింది, తప్పు చదివినా ఏమైంది? ఏం లేదు అని చెప్పిన తర్వాత క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని నేను అర్థం చేసుకున్నా. మిమ్మల్ని తప్పు పట్టడం అనేది కాదు, ఎవడు ఏ క్షేత్రంలో ఉన్నా కూడా ఆ క్షేత్ర ధర్మాన్ని పాటించాలి, అది భగవద్గీత చెప్పేటువంటి. తర్వాత రెండవది క్లైబ్యం మాస్మగ పార్థ నైతత్వైవ పద్ధతి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉష్టిత పరంతప. మొట్టమొదటి న్యూనతాభావం పోవాలి. న్యూనతాభావం అంటే నేను తక్కువ, నా కులం తక్కువ, నాది ఇది అది, నువ్వు మంచి గొప్పవాడివి రా నాయన, నువ్వు అమృతపుత్రునివి, నీలో ఉన్నది భగవంతుడే, అది చేసుకోక ఇంకోటి ఏం చేసుకుంటావు అంటే. తర్వాత ధైర్యం రావాలి, ధైర్యం అనేటువంటిది రావాలి. అయితే అర్జునుడు ఏం చేసిండు, వాళ్ళందరినీ చూసేటప్పుడు ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు మరి ఈయనకి ఏం చేయాలి, మరి మందు కృష్ణుడు మరి దానికి పెట్టాలి కదా. దానికి ఏం చేస్తాడు అని అంటే, అతోవా ప్రాప్తే స్వర్గం చిత్వా మోక్షసి మహిం తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయం అంట. అరే సస్తే స్వర్గానికి పోతావు, ఉంటే భూలోకంలో అనుభవిస్తావు. మరి దానికోసరానికి నువ్వు ఏడ్చుకుంటూ కూర్చొని లేచి యుద్ధానికి సిద్ధంగా అంటాడు. నువ్వు క్షత్రియునివి. అయితే ఈ జ్ఞాన మార్గము, ఈ కర్మ మార్గం చెప్తాడు ముందు. కర్మ మార్గం చెప్పిన తర్వాత ఈ కర్మ కాకుండా ఇంకేమైనా ఉందా మార్గం అంటే జ్ఞాన మార్గం కూడా ఉందంటాడు. అర్జునుడు ఏం చేస్తాడు, జ్ఞాన మార్గంలో అయితే ఇది సులభంగా ఉంటుంది, యుద్ధం తప్పించుకుందామని. అదంతా ఏం కుదరదు, నువ్వు క్షత్రియునివి, నీవు యుద్ధం చేయవలసిందే, లేకపోతే నీకు అవమానాలు అన్నీ నీకున్న 10 పేర్లు ఉన్నాయి, గొప్ప పేర్లు, అవన్నీ కూడా మట్లే కలిసిపోతాయి, నిన్ను అందరు హేళన చేస్తారు, నీకు అది సూటబుల్ కాదు, యుద్ధం చేయాలి. అట్లా మరి ఈ కర్మయోగం అయిపోయిన తర్వాత భక్తి యోగం. దాని కర్మకు కావాల్సింది భక్తి అంటే మనకు ఒకరి మీద ఉండేటువంటి విశ్వాసం అనుకో, ఇంకా వేరే అనుకో. అది జ్ఞానానికి ఇది ఇప్పుడు ఇంట్లో ఒక కడప మీద దీపం పెడతాం అనుకోండి, అది ఇంట్లోకి అవపడుతుంది, బయటికి అవపడుతుంది. ఆ భక్తి అనేటువంటిది మధ్యన. శ్రేయోయి జ్ఞానం అభ్యాస జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ శాంతిరనంతం అంటారు. అంటే జ్ఞానం కలిగిన తర్వాత శాంతి కలుగుతుంది దానికి అంటాం. తర్వాత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త కర్మని. నువ్వు కర్మ చేసుకుంటూ పోతే ప్రతిఫలం తప్పకుండా వస్తుంది, అది పరోక్షం. కర్మఫలం పరోక్షం, భక్తి ఫలం ప్రత్యక్షం. పరోక్షం నువ్వు ఆశ పెట్టుకోకు, అది వస్తుంది. ఎట్లా దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, అప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు బస్సులు గట్లా పోయేది కదా, ప్రయాణికులు వస్తున్నారు, వీడు కండక్టర్ లొటలొట కొట్టిండు, వెళ్ళిపోయింది. నేను ఏమైనా కొద్దిగా ఆలస్యం అయితే ఏమైతే ఎక్కించుకునే దానికి ఏంది అంటే, టైం వెనక బస్సు లేదు నాకు తెలుసు, అది అన్నాం, మీ డిఎంకు కంప్లైంట్ చేస్తాను. ఇంకా వాళ్ళందరూ చుట్టుముట్టారు. ఇంకేం చేశారు, ఈయనను డిఎం ఆఫీస్ తీసుకుపోయి పెట్టాను. సరే మంచి పట్టుదల పోయిన డిఎం ఆఫీస్కి పోయిన లెటర్ రాయిస్తున్నాం, నా టికెట్ పెట్టినాం, ఆ ఎస్ఆర్ తీయండి, ఎస్ఆర్లు ఎంతమంది ఉన్నారు, వీడెందుకు ఆపలేదు అని అనగానే, నాకంటే విలువ లేదు, నీకు కూడా విలువ లేదు సార్, కొద్దిగా ఆలోచించారు అని వెంకటరెడ్డి గారు అని ఉండే, ఆయన వెంటనే సస్పెండ్ చేసి పడాడు.
సస్పెండ్ చేయగానే ఆఫీసులో ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్పారు. అయిన తర్వాత మేము ఒకసారి ఈ సువర్ణగూడెం అటు పోయినాం. పోయిన తర్వాత ఆడి నుంచి మన చండూరుకి వస్తే అక్కడ బస్సులు ఎక్కువ దొరుకుతాయని నడుచుకుంటూ వస్తున్నాం. చాలా ఈవినింగ్ అయిపోయింది, వస్తున్నాం. ఏం చేయాలి అని నడుచుకుంటూ అలసిపోయినాక మేము ఇంకా 4 ఉన్నాం. వాళ్ళు బస్సు వచ్చింది, అది ఫుల్గా ఉన్నది. రోడ్డు మీద అక్కడ నిలబడ్డారు, దండం పెట్టారు, ఆడ ఆపిండు. ఎక్కురంటే ఎక్కినాం. చండూరుకి వచ్చేటోకల్లా ఇంకా 10 మంది ఉన్నారు. ఆ కండక్టర్ లోపలికి పోవాలి మీదికి ఎక్కురు అన్నాడు. మీదికి ఎక్కారు, మొత్తం మీద చేసుకోండి. ఈడ ఓడర కండక్టర్ చూసి అయ్యాల సస్పెండ్ అయినాడు. నాకు అనిపించింది ఇది కర్మఫలం, ఇది చాలా గొప్ప విషయం కదా. అక్కడ మనం చేసినాము, ఇక్కడ మనకు భగవంతుడు అట్లాంటి కొన్ని మనకు మనల్ని సెల్ఫ్ మోటివేటేషన్ అంటాం. మనకు ఆ ప్రేరణ అనేటువంటిది అంతర్గతంగా వచ్చేటువంటి ప్రేరణ. ప్రత్యక్ష ఉదాహరణలు అండి. ఇంకా మనం దానికి ఉదాహరణ సాక్ష్యం సుబుతో కోర్టులో పెట్టినట్టు అవసరం, అది అవసరం లేదు. అట్లాంటి చాలా అనుభవాలు వస్తుంటాయి. అనుభవాలు వచ్చినప్పుడే మనకు ఓహో ఇది పరమాత్మ, ఇది మన ప్రయోగం ఏం లేదు, ఆయన నడిపిస్తున్నాడు, మనం నడుపుతాం. అట్లా మనం ఓసారి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు తోడ్పడతాడు. భగవద్గీతని పారాయణం చేయాలంటే ఒక విధి విధానం ఉన్నది అని చెప్తారు. ఏంటంటే ఎలా చేయాలి? ఇంకా విధి విధానం అంటే చూడండి, భగవంతుణ్ణి ఏ విధంగా నువ్వు వచ్చినా పర్వాలేదు. ఇప్పుడు నారాయణ ఇప్పుడు ఎన్నో తీరులుగా అవి ఉంటాయి. అది భగవంతుడు ఈ దోషాలను చూడడు, గుణాలనే చూస్తాడు. నువ్వు ఎట్లా పారాయణం చేసినా కూడా ఏం లేదు. సమిష్టిగా పారాయణం చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆ స్వరం అనేటువంటిది ఒకరికి తప్పు పోయినా తక్కిన వాళ్ళందరూ కలిపి చదువుతుంటే అది ఒక్క తిరగనే అనిపిస్తుంది, లోపం కల్పించదు. అట్లా పారాయణ విధానంలో ఉండేటువంటి ఇప్పుడు విష్ణు సహస్రనామాలు కానీ లలితా సహస్రనామాలు కానీ ఇవన్నీ కూడా అవి మనకు పారాయణం పెట్టడంలో ఉద్దేశం ఏమిటి అంటే కొంతమంది ఉచ్చారణ దోషం ఉండొచ్చు, కొంతమంది మర్చిపోవచ్చు, ఆడ ఒక అక్షరం పోవచ్చు, అవన్నీ కూడా పారాయణంలో గడిచిపోతాయి కదా. నది ప్రవాహం పోతుంటే దాంట్లో ఎన్నో పోతుంటే అంత మాత్రం నది ఏమి అపవిత్రం కాదు కదా. అంగన్యాస కరన్యాసాలతో చేయాలి. అంగన్యాస కరన్యాసములు చేస్తే ఇవి శుద్ధి కావాలి. ఇప్పుడు అంగన్యాసం ఇది అంటే అది మనం చేసినాకనే ఇదంటే తర్జని, ఇదంటే ఇది అని వాటి గురించి వివరంగా చెప్పండి గురుగారు. నయనం చిందంత శస్త్రాన్ని నయనం దాతి పావక, ఇది అంగుష్టాభిమానం, ఇట్లా ఇది నచయనం క్లీరయంతాపు నశోచతి మారుత, ఇది దాంట్లోకి ఇది ఇట్లా ఈ 5 ఇక్కడ ఆత్మను గురించే చెప్తున్నాడు. ఇప్పుడు అవి ఆత్మ అంటే ఏంటిది అని అంటే ఆత్మను ఏది ఛేదించలేదు, అగ్ని ఛేదించలేదు, నీళ్లు తడపలేవు, గాలి శోషణం కలిగించలేదు, ఇవి అనేటువంటివి ఏవైతున్నాయో అది మనకు భౌతికమైనటువంటి విషయాలను ఆత్మకు చేస్తుంది. ఇప్పుడు ఒకటే ఆత్మ అన్నిటికీ ఆధారభూతం, కానీ అది ఎక్కడ ఉన్నది ఈయనకి తెలియదు, అది ముచ్చట అనేటువంటి. అయితే అరవిందుని ఆశ్రమంలో ఉండేటువంటి మాత ఆయన చెప్పింది ఏంటంటే నేను లేక ఆయనకు రూపం లేదు, ఆయన లేక నాకు ఉనికే లేదు, ఆత్మ సర్వత్రా ఉన్నది, అది తెలుసుకోవటం. సర్వత్రా ఉన్నదని తెలుసుకోవటం ఏంటి? ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా ఎందుకలడు అందులేడే సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా అందందే కలడు అని చెప్తాడు. వెతకటం ఏంది? అంతటా ఉన్నదని వెతకటం ఏంది? ఇప్పుడు త్యాగరాజ స్వామి కూడా ఆయన చెప్పేది ఏంటంటే మరుగేల రావో రామ చరాచర రూప సూర్య సుధాకర లోచన మరుగేల రావో రామ, ఆత్మయందు అన్ని తెలుసుకున్నా నిన్నే కాక ఇంకెవరిని నేను స్మరించలేను అని. ఆయనకు అది కలిగిండు, పాడుకుంటూ పోతుండు, రోడ్డుకుంటూ ఆయన వెనకంగా జనం అంతా పోతుండు. మనం ఆత్మశుద్ధి, ఆత్మకు మలినం లేదు, ఆత్మశుద్ధితో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా లేదు, అది చేయటం ముఖ్యం తప్ప ఇప్పుడు వేరే ఇప్పుడంతా ఇది ఇప్పుడు
ఇప్పుడు ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్ పదం అన్నాం కదా. పూజామూలం గురోర్ పదం అంటే గురువు వాక్యాలను పూజించాలి. ఇప్పుడు ఎందుకు పాదమూలం గురోర్మూర్తి, అన్ని నువ్వే చూడు, నీకు అలాగే పడతా, నాకు కథం అయిపోతుందని ఇది సులభ మార్గంలో పెట్టి ఇది వస్తుంది. ఇది తప్పు. ఆ చెప్పింది వినాలే, శ్రవణం, మననం, నిధిధ్యాసం, అట్లా ఆ మార్గంలో ఉండాలి. అది ముఖ్యం. కానీ ఇప్పుడు మనం పలానా చోటికి పోవాలి, ఎట్లా పోతామంటే కార్లో పోవచ్చు, బస్సులో పోవచ్చు, విమానంలో పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు, ఎన్నో విధాలు, ఆటోలో పోవచ్చు, ఇంకోదాన్ని. మనకు గమ్యం ముఖ్యం కదా. ఇక్కడ వాహనం ముఖ్యం కాదు, మనం చేర్చుకోవాల్సింది ఏ మార్గం. ఇప్పుడు స్త్రీలు అంటారు, ఇది అంటారు, ఇవి ఎందుకు పెట్టారు మరి? ఈ ఆచారాన్ని మనం వదిలిపెట్టకూడదు. మనం అట్లా వదిలిపెట్టడం, ఏదో చెప్పేసినాం, నీవు ఇది లేకుండా అంటే వాడు మొత్తం ఆడ పడేస్తాడు, అయిపోతుంది. అట్లాగా ఉండాలి, ఆచారానికి ఆచారం ఉండాలి, అన్నీ ఉండాలి. అందుకనే శ్రేయో మన యదాచరతి శ్రేష్ఠ తదేవేతరో జన సయత్ ప్రమాణం కుడితే లోకస్తదను వర్తతే అంట కృష్ణుడు. నేను ఏం చేయవలసిన అక్కర్లేదు, నాకు కర్మ లేదు, ఏమి లేదు, నాకు కావాల్సింది లేదు, పోయేది లేదు, ఏం లేదు. కానీ నేను కర్మను సక్రమంగా ఆచరించాలి. ఆచరించిన దాన్నే ఇది కదా. అయితే ఈ ఆచరించటం అనేటువంటిది ఏదైతుందో, ఉన్నత మార్గంలో ఉన్నవాడు ఆచరించకుంటే, ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తా. టీచర్లు, లేడీ టీచర్లు ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే, సరే ఋతు ధర్మం ఏదో ఒకటి చీర నెత్తి అంటే ఎరబోసుకొని వచ్చేటోళ్ళు. లేబర్ కూడా పని చేస్తానికి స్కూల్లో అదో ఏదో బిల్డింగ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు వస్తే వాళ్ళందరూ ఎరబోసుకొని వచ్చారు తెల్లారి. ఇక పంతులు లూకుంటారు, మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు. వీళ్ళు తెల్లారిని జడేసుకొని వచ్చారు, వాళ్ళు జడేసుకున్నారు. అంటే ఒక్కటి, మనం ఏది పాటిస్తుంటామో దాన్ని చూస్తారు, మనకు అది తెలియదు. ఇప్పుడు ఇంగ్లీష్ వాడు వానికి లాగు, బిర్రు, కోటు అవి అన్నీ అవసరం. టై ఎందుకు? లోపల సరిపోకుండా ఉండటానికి. మనకెందుకు అది టై? అది అంటే మరి వాళ్ళు ఎవడు పాటిస్తే అవుతుందా? ఇప్పుడు అది ఏమైపోయింది? అక్కడ వాళ్ళు జడేస్తానికి లేదు, ఇంటికెళ్ళి లేవు కాబట్టి చేసారు. మనకు ఉన్నవి కత్తిరించుకొని మనం తిరుగుతున్నాం. ఇది విపరీత పోకడ. ఈ విపరీత పోకడ మంచిది కాదు. నీకేది ఉందో దాన్ని అట్లా ఉండు, ఏం లేదు. సీతమ్మ వారు కూడా ఎరవేసుకొని ఉన్నది, మరి అక్కడ ఆడ లేదు కదా. ఆమె శుద్ధమా అశుద్ధమా అనేది ఆమె స్వతహాగా పవిత్రురాలు. ఆమె మరి ఏడాది ఉన్నది, స్నానాలు చేసిందా, ఇది చేసిందా, ఎందుకు నీకు ఆ ముచ్చట? గ్రహించేది గ్రహించు, వదిలిపెట్టేది వదిలిపెట్టు. మన కరెంట్ పండు ఇచ్చిండు, ఆ తొక్క తీసేయి గూదు తిను. వాడు రేగు పండు ఇచ్చిండు, మరి తొక్క తీసేసి ఇది తిండంటే కుదరదు కదా. ఒకదానికొకటి పెట్టి ఈ విపరీతార్థాలు తీసి దాన్ని ఏం చేస్తున్నారంటే మూలానికి దెబ్బతీస్తారు. మూలానికి ఎప్పుడు మచ్చ రాకూడదు, అది ముఖ్యం. సంపూర్ణ ఆరోగ్యం పొందాలంటే మానవుడు ఏం చేయాలి గురుగారు? సంతోషంగా ఉండటమే. సంతోషం యవ్వనం, దుఃఖం వృద్ధాప్యం. వృద్ధాప్యం దుఃఖం అని ఎందుకంటాడు? ప్రతిదీ మయో మనం ఎట్లా ఏం సంగతి. ఇప్పుడు స్వామి చెప్పేది, స్వామి నాకైతే ఊరు లేరు, ఎట్లయితుందో నా బతుకు, నేను చచ్చినాక ఓడి పారేస్తాడు అంటే, నువ్వు చచ్చినాక ఓడి పారేస్తే నీకెందుకయా? వాసన వచ్చినప్పుడు పారేస్తాడు. ఊరికే నువ్వు చచ్చిందంతా ఎవరికి ఏం చేస్తావు? చేయరాదు, గది చేయరాదు. చచ్చినాక ముచ్చట ఎందుకు నీకు అంటే వాళ్ళు నవ్వేది. అంతే కదా. చచ్చినాక ముచ్చట నీకెందుకు? ఎవడో పారేస్తాడు, ఎవడు పారేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు పారేస్తాడు. వాసన వచ్చినాడు పారేస్తాడా పారేయడా? అది నువ్వు చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి మొట్టమొదటి చెప్పి నేను చచ్చినాక పారేయమని రాసి పెట్టాలి, ఏమన్నా అవసరం లేదు. ఈ అనవసరమైనటువంటి ఈ మిడి జ్ఞానంతో ఉన్న జ్ఞానాన్ని, అందుకనే ఈ కళల్లోని విద్య వివాదాస్పదం అవుతుంది.
ఇప్పుడు కొంతమంది నాస్తికుడు అంటే నా అస్తిత్వం లేనివాడు. అస్థి బాతి ప్రియం, నామం రూపం. ఈ అస్థి బాతి ప్రియం ఏదైతున్నాయో ఇవి శాశ్వతమైనటువంటి, ఈ నామము ఈ ఇదైతున్నాయో ఇవి అశాశ్వతమైనటువంటివి. నామము రూపము ఇవి. అస్థి అంటే ఉన్నదా, ఉన్నది, ఇది నేనున్నా ఉన్నాం. బాతి కనిపిస్తున్నాం. ప్రియం ఇష్టమేనా, ఇష్టమే. నామం అదే రూపం, ఇవి ఉంటాయా, వెళ్ళిపోతాయి. ఈ అశాశ్వతం అంటే మనం ఉన్నంత వరకే ఉంటే వాటికి పేర్లు మారిపోతాయి అంతే. దీన్ని ఇప్పుడు హైదరాబాద్ అంటున్నాం, రేపు ఒకటి భాగ్యనగరం అని పెట్టవచ్చు, దానికి ఏం లేదు. అయితే ఈ హైందవ ధర్మంలో ఏంటంటే విస్తారమైనటువంటి జ్ఞానాన్ని చెప్పి తర్వాత కృష్ణుడు కూడా అంటాడు, ఇంతవరకు నీకు జ్ఞానం అంతా చెప్పినా, అతి రహస్యమైన జ్ఞానం చెప్పినా, నువ్వు పరిపరి విధాలుగా ఆలోచించి ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఏదేచ్చతి తదా కురు, నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అంటే, లేదు 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 నష్టోమోహం శృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచిత కరిష్యే వచనం తవ, నువ్వు ఎట్ట చేస్తే అట్లా చేస్తావు అన్నాడు. అప్పుడు పరమాత్మ ముందున్నాడు, అర్జునుడు వెనకకున్నాడు, యుద్ధంలో గెలిచాడు. భీష్ముడు అహంకారం, ద్రోణుడు మమకారం. ఆయన మమకారంతో అతను సన్యాసి చేసాడు, ఈయన అహంకారం భోజనానికి శరణాగతి చేసారు వీళ్ళు. ఆయన కూడా అతను సన్యాసి చేసాడు. ఆ 9 రోజు యుద్ధం అయిపోయిన తర్వాత ఇక తట్టుకుంటట్లేదు, ఈ ముసలుంతో కష్టమే అని చెప్తే కృష్ణ పరమాత్మ, అమ్మ ద్రౌపది నువ్వు తయారుగా, అప్పుడు ఏంటంటే ధర్మయుద్ధం పోయింది, ముసుగు వేసుకుంటారు కదా, అక్కడ పోయి భీష్ముల వారి పాదాల మీద పడింది. దీర్ఘ సుమంగళి భవ అన్నాడు. ముసుగు తీసి తిరకల్లా ద్రౌపది. మరి ఆలనేటి చంపుతాడు, ఇంకా ఆశీర్వచనం ఇచ్చినాడు కదా, ఆయన ఎటుపోయిండు ఆయన అన్నాడు. ఈయనకు తెలుసు నీ ఇక్కడనే ఉన్న స్వామి అని. అంటే అట్లా అట్లా అంబ ఆమె నా కొరకు తపస్సు చేసింది, చికండిగా వచ్చింది, ఆమెను ముందలు పెట్టుకోపోరు, నేను కొట్టేసి అయిపోతుంది. మరి ధర్మరక్షణ జరగాలి. అది ధృతరాష్ట్రునికి 100 మంది పుత్రుడు, వీడే వాళ్లకు కర్మ చేయవలసిన పరిస్థితి. అది చాలా తప్పే కదా. ఇది ఎట్ట జరుగుతున్నది. గాంధారిని గెలుచుకురాపో అంటే గాంధారి వస్తుంది, ఆశీర్వచనం చేయమంటే ధర్మం గెలుస్తుందని చెప్పింది. ధర్మం గెలుస్తుందంటే ఎవరి పార్టీ ధర్మం? దుర్యోధను కూడా అంటాడు, నాకు అన్నీ తెలుసు కానీ నాకు చేయబుద్ధి అవుతలేదు. ఇదే అంతే, బుద్ధినే కర్మానుసారిని. మన కర్మ ఎట్లుంటుందో బుద్ధి అటే దారి తీసుకుపోతుంది. నువ్వు ఎంత పిచ్చుకుందామన్నా నీకు ఫలాన్ని జరిగేది ఉందంటే అక్కడికి తీసుకుపోతుంది. నేను పొద్దున్నీ అనుకుంటున్నాగా ఈడికి పోద్దు అనుకుంటే ఎట్లా పోతుంది. నీ ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయి అన్నీ. నీకు లేకుండానే సంపద వస్తుంది, నీవు వద్దన్నా కష్టాలు వస్తాయి. రెండింటి సమానంగా తీసుకో. అది కర్తవ్యం కాదు, ఇది కర్తవ్యం కాదు. అది పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇప్పుడు దైవ చింతన ఉంటే ఇప్పుడు కర్మ చాలా తగ్గించి నీకు అనుభవానికి వస్తుంది. కాబట్టి భగవత్ చింతన అనేది ఉండాలి. అక్కడ ఎప్పుడు సంయోగంలో ఉండాలి. ఆ సంయోగంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆయన నేను చేసే పనులు నా భక్తుడు చేస్తుండు కాబట్టి నేను భక్తుని పనులని నేను చూడాలి అని చూస్తాడు. అప్పుడు ఈ కర్మయోగంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన శ్లోకాలు ఏమన్నా చెప్పండి. నువ్వు కర్మ చేయకుండా ఉంటే అది కుదరదు. ఎప్పుడైనా నైకశ్యత్ కర్మకృత్ అనేది, నువ్వు ఎప్పుడు కూడా కర్మ చేయకుండా తప్పించుకోవటానికి వీల్లేదు. నువ్వు పండుకోవడం కర్మే, కూర్చోవటం కర్మే, నిద్రపోవటం కర్మే, నీళ్ళు తాగటం కర్మే, అంత కర్మే. ఆ కర్మను ఒక మార్గంలోకి తీసుకురావాలి. అంటే నువ్వు పండుకునేటప్పుడు పండుకోవాలి, లేచేటప్పుడు లేవాలి, తినేటప్పుడు తినాలి. నీ కర్మ నువ్వు ఏదైతే ఉన్నదో నీ అది ఏం కర్మ చేయాలి మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కదా. ఏది గీత మొట్టమొదలే, నువ్వు ఏ క్షేత్రంలో ఉన్నా ఆ క్షేత్ర ధర్మాన్ని పాటించు. మరి నువ్వు రాజువు కాబట్టికే యుద్ధం చేయమని అర్జునుడికి చెప్పిండు. అదే ఉద్ధవునికి నీవు ఆ మార్గం వద్దు, ఇంకో మార్గం అనేది ఆయన ప్రేమ మార్గంలోకి పోమని చెప్పాడు.
అంటే ఒకటి, ఎవరి పని వాళ్ళు చేస్తే సులభం. నేను చేసే పని నువ్వు చేయలేవు, నువ్వు చేసే పని నేను చేయలేవు. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే విపరీతం. పూర్వం ఏమిటి అని అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పాఠం, రాజు అనే పాఠం ఉంటుంది. ఆ రాజు అనే పాఠంలో సుధర్మన్ రాజ్యంలో ఏ పని ఎవరు చేయాలనో, చెట్లు గాలి వీసేటివి, పక్షులు పంట పొలాల మీదకి రాకుండా ఉండేటివి, ఎవడే పని చేయాలనో ఆ పని చేయాలి అని. అయిపోయిన తర్వాత ఆ యుగం మార్పు అది వస్తున్నది. ఒకడు చూసుకుంటూ ఉన్నాడు, రైతు పొలంలో చేసుకుంటుంటే వీడు గుర్రం మీద ఎప్పుడు సవారి కొట్టుకుంటూ తిరుగుతాడు. సైనికుడు లేదు నువ్వు పొలం పని చేయాలి, నేను అది చేయాలి అన్నాడు. అరే అట్టెట్లా కుదరదు. అప్పుడు సుధర్ముడు ఇంకా నాకు లాభం లేదు, నేను తపస్సు చేసుకుంటానికి పోతా ఇంకోటి ఎక్కువ. అప్పుడు ధర్ముడు వచ్చినాక లేదు నువ్వు చేయవలసిందే, వాని పని వాడు చేయాల్సిందే అన్నాడు. అన్న తర్వాత కొంతకాలానికి ఏమైంది, ఒక శూద్రుడు ఒక బ్రాహ్మణ స్త్రీని చేసుకున్నాడు. ఆమెకు ఇదివరకు ఒకడు ఉన్నాడు, ఇదివరకు ఒకటి ఉన్నాడు అని ఈ విపరీతమైన పోకడ వస్తుంది. ఏంటి ఆయన కూడా పోయిండు. ధర్మం పోయింది, రాజు వచ్చినాక మరి ఏంది అని అంటే మా పెద్ద మనుషులు తిక్కలోళ్ళు ఈయనకి ఈయన సగంలో ఆయన సగంలో చెడు సగం ఇచ్చేసి అయిపోయాయి. అది రాదు అని అంటే సుధర్మం ఉన్నది, ధర్మం ఉన్నది, ధర్మరాజు అయిండు, ధర్మం పోయింది, రాజు వచ్చిండు. అంటే 4 యుగాలలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ధర్మాలు, యుగ ధర్మం ఏదైతే ఉందో కృత యుగంలో ఎవడు రాజు లేడు, ఏమీ లేరు, అది నడిచిపోయింది. త్రేతాయుగం వచ్చింది, రామచంద్రుడు ఆయన ఆదర్శంగా నిలబడ్డాడు, అయిపోయింది. ద్వాపరం వచ్చింది, తేడాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు కలి వచ్చింది, కలిలో రాజులు వచ్చారు. ఇప్పుడు రాజులు వాడు ఏం చెప్తే అదే న్యాయం. ఇప్పుడు మరి మనం చూస్తున్నాం కదా, అంటే యుగధర్మం కూడా మారుతుంది, మనకు తెలియకుండానే మనలోనే మార్పు వస్తుంది. మనం ఏదో నేను అంటున్నాం, కానీ నువ్వు ఏంటిగా కూడా తెల్ల ఉన్నట్టుగా నల్లగా చేయలేవు. నువ్వు తిందామంటే డాక్టర్ కాడికి పోతే ఆడు ఉపవాసం ఉండమంటాడు, ఆ సంపాదించిందంతా. అయితే నాకు ఒకటి ఏంటి అని అంటే లైబ్రరీ ఉండేది కాబట్టి మనం ఏదైనా చదివినప్పుడు ఒక మంచి మాట ఎవరన్నా అనుకున్నది అది ఉంటే అది డైరీలో రాసుకునేది. అట్లా రాసుకొని ఏదన్నా సందర్భానుసారంగా ఎప్పుడన్నా అట్లా ఉంటాయి. అటువంటి మేము బహదూర్పురాల శివకోట అయిపోయడం జరుగుతుంది. వాడికి వచ్చేటప్పుడు నేను బాగులింగం పెళ్ళికి వెళ్ళి ఇక్కడికి రావాలి. వచ్చాలన్నప్పుడు ఆడ బస్సులో ఎక్కితే కూరగాయల తట్టుల వాళ్ళు వచ్చేది. ఉదయం వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఉదయం. దాంట్లో ఒక ఏమన్నదంటే కింద నరుడు మెచ్చకుండా పైన నారాయణుడు మెచ్చుతాడే అనేది. అబ్బో, మన ప్రవర్తన ఇక్కడ బాగాలేకుంటే పైన భగవంతుడు ఎట్లా మెచ్చుతాడు? ఇది ఏ శాస్త్రంలో దొరుకుతుంది? ఎన్ని శాస్త్రాలు చదివితే ఈ జ్ఞానం వస్తుంది? అట్లా భారతీయులు అంటే భా అంటే ప్రకాశము, వెలుగు, జ్ఞానము. రథ అంటే కూడిన వాళ్ళు. అసలు జ్ఞానం అనేది ఈ వాతావరణంలోనే ఉన్నది. అటువంటి దేశంలో పుట్టడం మన సంస్కారం. దీనికి ఇండియా అంటారు. ఇండియా వద్దురా బాబు, భారతం అంటేనే బాగుంటుంది. మన భారతదేశ సంస్కృతి ఎందుకు గొప్పది అంటే ఎక్కడ యుద్ధాలు చేసినా కూడా మనం ఆక్రమించలేం. కిష్కింధకాల రాజుని చంపేసి వాళ్ళని చంపేసి సుగ్రీవునికే ఉపయోగపేసాడు. తర్వాత లంకలో రావణుని చంపి విభీషణునికి ఒప్పచెప్పాడు. వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అయ్యాడు. అయినప్పుడు అందరూ గుహుడు కూడా వాళ్ళందరూ వచ్చేసి ఇక ఇంత మంచి రాజ్యాన్ని కట్టి ఇంకా మేము చేయలేము, మేమందరం ఇక్కడనే ఉంటాము ఆయన అంటే రాముడు అన్నాడు,
వీళ్ళందరినీ పంపించేసేయండి, అయిపోయినాక ఉంచకూడదు. ఎందుకంటే వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ మార్గం వేరు, ఆలోచన సరళి వేరు. వాళ్ళని చూసి ఇక్కడ వాళ్ళు చెడిపోతే స్వచ్ఛత అనేది ఉండాలి. ఇప్పుడు రాక్షసులది వేరే, వాళ్ళది వేరే, వానరులది వేరే. వాళ్ళకి ఇంకా తోగలు విసిపోలే, మనకు తోగలు విసిపోయినాయి. మరి ఇంకా అట్లాంటప్పుడు ఎట్లా, మరి కుదరదుగా. భగవద్గీత డైరీ అనేది మీ ఆలోచన ఎప్పుడు ప్రారంభమైంది, ఎలాగా దాన్ని మీరు చెప్పారు కదా గోరఖ్పూర్ వాళ్ళది. అయిన తర్వాత దాంట్లో చూసినాం, దాంట్లో కొంత జరిగిన తర్వాత నేను అనిపించింది ఇది స్వామీజీ ఇది చేస్తే బాగానే ఉంటుంది అంటే బాగానే ఉంటుంది అని అన్నాడు. అన్నాక స్వామీజీ దేనికి సాధారణంగా వ్యతిరేకం చెప్పేవాడు కాదు. తర్వాత ఇప్పుడు స్వామీజీ లేడు, అక్కడ ఆశ్రమంలో స్వామీజీలో 100 మంది ఉండేది. దానికి ఒక నియమం నిష్ట అంతా చాలా బాగా నడిచేది, పుస్తకాలు ఉన్నాయి. మరి ఎట్లా మనం ఏం చేయాలి అంటే ఒక ఆలోచన ఏంది అని అంటే, ఈ సమాజంలో ఇప్పుడు పుస్తకాలు గ్రంథాలు రాస్తే ఆ గ్రంథాలు ఎవడు చదివే పరిస్థితి లేదు. నారదుడే వ్యాసుల వారిని అడుగుతాడు, మరి నువ్వు ఇన్ని పుస్తకాలు రాసినావు, ఇన్ని పురాణాలు ఇవి భగవద్గీత ఇవన్నీ రాసినావు, ఇవన్నీ చదివితానికి ఒక జీవితం సరిపోద్దా? శ్లోకార్థేన ప్రవక్ష్యామి ఎదుక్తం గ్రంథకోటివి అని. అర్ధ శ్లోకంలో ఈ మొత్తం చెప్పాలి. ఇక అడిగాడు అన్నాడు. అడిగితే ఈ పరోపకారాయ పుణ్యం పాపాయ పరపీడనం అన్నాడు. నువ్వు ఉన్నది శరీరం ఉన్నది పరులకు ఉపకారం చేయటానికే కానీ పరుల నుంచి సుఖం పొందటానికి కాదు. పరోపకారార్థం ఇదం శరీరం అంటాడు చిన్నేశ్వరి. ఆ లిటరేచర్ అంతా ఇప్పుడు మరుగైపోతుంది. అదే నా తాపత్రయం. దీన్ని ఏం చేయాలి అంటే సూక్తులు రాసి పెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సూక్తి ఎన్నో తట్టొచ్చు. కడితే వాటిలో దీపం వెలిగితే అక్కడ కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న చీకటి కానీ పోతుంది. ఎవరికో ఒకసారి ఏదైనా సుకృతం వాడు చేసుకున్న సుకృతం అడ్డం పడితే మారచ్చు. మారేది లేకుండా లేదు. మనం ప్రతిఫలం ఆశిస్తలేం కదా, మనం ప్రతిఫలాపించకుండా చేస్తున్నాం కదా. అట్లనే ఈ గీత కూడా డైరీ అయితే రోజు వాడు రాసుకుంటానికన్నా చూసుకుంటాడు, లెక్క రాసుకుంటానికో ఇంకేది రాసుకుంటానికో వాడికి ఇష్టం ఉన్నది ఏమైనా చేసుకోవచ్చు. వాడికి అవకాశం అనేది కలిగిపిస్తున్నాం కాబట్టి అది చూసినప్పుడు పైన ఏదో శ్లోకం ఉంది కదా చదువుదాం, అలా చదవరాదు, కింద తాత్పర్యం ఉంది కదా చదువుదాం, దాని కింద ఇంకొక నీతి వాక్యం ఉంది. ఇది ఈ 3 తీర్లుగా మనం వాడిని పెట్టి ఆ అండ్లకు తీసుకొస్తే ఏమో వాడి సంస్కారం ఎట్లుంటుందో ఏదో ఒకటి అనేది ఒక ఆలోచన మాత్రమే. దీంతో ఏదో మనం మార్పు చేస్తాం, మనం ఎవరిని మార్చలేము, ఎవరితో మనం వివేదించవలసిన అవసరం లేదు. అంతే కదా. అంటే గురువుగారు రచించినటువంటి గ్రంథాల్లో మీరు అవన్నీ కూడా మీకు గుర్తుకున్నాయండి? మీరు చదివినవన్నీ కూడా? అన్ని చదివినాం. మీకు గుర్తుకున్నాయా అవన్నీ కూడా? అన్ని గ్రంథాలు బ్రహ్మాండమైన గ్రంథాలు. వాటి గురించి మరి మీరు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క గ్రంథం గురించి మీరు చెప్తే బాగుంటుంది కదా అందరికీ మీ ద్వారా. అదే ఏది చెప్పినా కూడా ఆయన 16 భాషలు, ఏ బడికి పోలే, ఏ గురువు దగ్గర చదువుకోలే. ఆయన జీవితం చాలా అద్భుతమైనటువంటిది. తర్వాత ఆయన ఆత్మగ్రాహి. ఇప్పుడు మీరు ఏమున్నారో అది అక్కడికి వెళ్ళి వస్తుంటేనే ఇది అని తెలుసుకొని చెప్పేవాడు. వారి గురించి మొత్తం చెప్పండి, వారి జీవితం గురించి మీకు తెలిసింది. ఆయన ఏది చెప్పేవాడు కాదు. తండ్రి బాగా కొట్టేవాడట, కొడితే అట్లా చాపేవాడట, అంతే. ఎన్నైనా తనలు తినేది కానీ ఏడ్చేది లేదు, ఇంకోటి లేదు. అయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పోయి దాంట్లో మొదటి పద్యంలో ఉంటుంది, దాంట్లో యమునా నదిలో కొట్టుకపోయేటాడు, ఒక కాపాడు. తర్వాత కోతి కాటుకోయినాడు. అక్కడికి వెళ్ళి ఆయనకు ఈ గండి క్షేత్రం, భూమానంద ఆశ్రమం, అక్కడికంటే అక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది, గండి ఆంజనేయ వీరాంజనేయ స్వామి. అక్కడ ఒక 2 గుట్టల మధ్యన తోరణం ఉంటుంది. ఆ తోరణం అవపడితే
వాడికి ఇదని ఒకటి ఉన్నది అక్కడ క్షేత్రమయం. అయితే అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిండు. 12 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఉన్నది అనేది తెలియదు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు ఇవి బ్రాహ్మణుల ఇళ్ళల్లో అంట్లు గట్ల తోముకుంటానైనా మామిడి చెక్కలు తింటుకుంటాను, మామిడి చెక్క ఉంటుంది అది తినుకుంటానైనా అట్లా గడిపి తర్వాత భగవద్గీత ఆనాడు పావుల పుస్తకం అయితే అక్కడక్కడ చినిగిపోయిన కాగితాలు ఉంటే ఏరుకొచ్చుకొని పెన్సిల్ కొనుక్కొని దాని మీద రాసుకొని అట్లా ఆయన అభివృద్ధి చేసుకున్నటువంటి అట్లా ఆ స్థాయి నుంచి ఆయన దగ్గరికి ఎవరన్నా పోయి మీ కారు కొనిస్తాం అది కొనిస్తాం అంటే నా కారు ఎందుకు అక్కడ ఉన్నోడు కార్లో తీసుకుపోతాడు, నేను ఆ డ్రైవర్ను ఇవన్నీ నేను ఎక్కడ పెట్టుకోని లేదు. సిరీస్ రాజు గారు ఆయనకు చాలా శిష్యుడు. ఇంకా అట్లా కొంతమంది ముఖ్యమైనటువంటి వాళ్ళు దేవస్థానం చైర్మన్ ఉండే అప్పుడు ఎంపీ ఆంధ్ర ఎంపీ ఆయన కన్మూరి బాపిరాజు. కన్మూరి బాపిరాజు మిసాలు అట్లా కన్మూరి బాపిరాజు గారు ఉండేది. ఈ స్వామీజీకి ఒకసారి జర ఆరోగ్యం బాగాలేకుంటే ఇక్కడికి నిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆ నిమ్స్లో బాపిరాజు గారు చెప్పారు వారి దగ్గర నుంచి ఏం తీసుకోవద్దు, వారికి స్పెషల్గా ట్రీట్మెంట్ చేయాలి, ఆ బిల్లు నాకు పంపండి, ఏం చేయొద్దు అన్నాడు. అక్కడికి నేను మేము కూడా వచ్చినాం. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాక మళ్ళీ అక్కడికి ఏడికి పోవాలి గోదావరి, కానీ అక్కడ ఇప్పుడు శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీ ఉంది అది, అప్పుడు అక్కడంతా నక్సలైట్లు ఎక్కువ ఇది, అక్కడికి మీటింగ్ పోవాలి. ఎందుకు స్వామి అక్కడికి పోవటం, వాళ్ళు దుర్మార్గం, ఎక్కడెక్కడైతే నక్సలైట్లు ఉంటో అక్కడక్కడ పోయి మీటింగులు పెట్టేది, ఏమవుతుంది ఏం కాదనేది, కారు అనేది కాదు ఎడ్ల బండి మీద కూడా పోయేది ఆ పుల్లలు అటు ఇటు గట్ల. అటువంటి స్వామి ఆడ ఉన్నప్పుడు నేను పోయినాక మా కొడుకు కూడా అంతవరకు బయటనే తిరిగిడు, చదువుకుండా అన్నీ, కానీ ఇంకా నౌకరు లేదు, నౌకర్ల కుదరని వేటలో ఉన్నాడు. రారా నాయన ఏటికెళ్ళను అని అంటే పిలవడంగా వచ్చిండు. వచ్చి స్వామి పాదాల మీద పడాను. అట్లా చూసిండు, దగ్గర రానడి ఈపులకి వెళ్ళి దూరిండు, 2 సరస్సులు జరిపి నువ్వు వీని గురించి బాధపడుతున్నది అంతే కదా, వాడు బంగారు భవిష్యత్తు, పట్టిందలా బంగారం, నువ్వు సపరేట్ కూర్చో అన్నాడు. సంతోషం అక్కడి నుంచి మారింది. తర్వాత నాకు కూడా ఇంకా వేరే ఉంటారు కదా దోస్తులు గట్లా, వాళ్ళ నుండి మీ చిన్నయ్యలకు మిండెండి తెచ్చిపెచ్చాం కదా అన్నారు. అంటే ఇంకా మిండెడో డిపార్ట్మెంట్లోకి వచ్చినాక ఉంటుంది కదా ఆ పవరు. అంటే అప్పుడు కూడా నేను వాళ్ళు అనేది ఎస్ఐసిఐ అని లెక్కనే పెట్టాడు సార్ అనేది, డిఎస్పీ దగ్గర కూర్చున్నప్పుడు మనం కూర్చొని మాట్లాడేది, వాళ్ళు ఎస్ఐసిఐ నిలబడి మాట్లాడేది. ఏం మాట్లాడతాం, నువ్వు క్రిమినల్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటే నేను ఆడొచ్చి నిలబడి చేతులు కట్టుకొని మాట్లాడాలా అనేది, అది నాకు మొదటి నుంచి కొద్దిగా అది ఉండేది. ఈ భూమానంద ఆశ్రమం గురుగారు స్థాపించిందండి? లేదు 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 లేదు, అక్కడికి వెళ్ళి వేరే అదొరకు పరంపర ఉంది, పరంపర ఉన్నది. వీరు అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు నిర్యాణం అయిపోయిన తర్వాత దానికి వీరే అయినరు, పీఠాధిపతి అయ్యిండు. పీఠాధిపతి అయిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి అమ్మగారు మాతా ప్రతిభానందగిరి, ఆమె కూడా అక్కడ విజయవాడకు అక్కడ పోయినప్పుడు ఒకసారి ఉపన్యాసాలు ఇస్తుంటే స్వామిజీ తిరుపతి దేవస్థానంలో ఈ ధర్మ ప్రచార సభకు అధ్యక్షులు ఉన్నారు చాలా కాలం, తర్వాత సాధు సంఘ పరిషత్కు అధ్యక్షులు ఉన్నారు. అట్లా చాలా కార్యక్రమాలు నిర్వర్తించారు. శాంతి ఆశ్రమం రాజమండ్రిలో ఉన్నదానికి కూడా వాళ్ళు పెద్ద ఇది. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ఉన్నటువంటి ఆమె 8 ఏళ్ళప్పుడు నేను స్వామీజీ ఎంట పోతా అని, అరే ఎట్లా పోతావా మనం 8 ఏళ్ళకి ఏంది అంటే, లేదు 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 నేను ఉండే పరిస్థితి లేదు, నేను పోతా అని ఏడిస్తే స్వామీజీ కూడా వచ్చి ఏం చేస్తావు అని అడిగిండట. సేవ చేసుకుంటా అనేదట. సేవ చేస్తావు, ఏం సేవ చేస్తావు, నీ సేవ చేస్తావు, సరే అయితే రా మరి ఇంకేం చేస్తావు, కొన్ని రోజులు ఉన్నాక చూస్తామని
తీసుకొచ్చి పెట్టిండ్రు. అక్కడ చేసినాక మరి ఆడ మనిషి ఇదే రాజమండ్రి ఆశ్రమానికి పంపి శాంతిబాయం గారికి ఒప్పచెప్పి ఆమెను కొన్ని నియమాలు, ఆశ్రమ నియమాలు అవన్నీ పాటించి యుక్త వయసు వచ్చిందాక అక్కడనే ఉంచి అవన్నీ చేసి ఆమెకు శిష్యరికం ఇచ్చి, శిష్యరికం సన్యాసం ఇచ్చి అట్లా ఆమెను పెట్టి స్వామీజీ తర్వాత వీలునామా రాసి ఆమెకి ఆధిపత్యం అనేటు. అప్పుడు విమలానంద స్వామి ఏ విధంగానైతే మలయాళ స్వాముల వారికి సేవ చేసిండో అట్లా చేస్తూ ఆమె ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆశ్రమం అంతా కూడా ఆనాడేమో ఇది ఉండేది. స్వామీజీ ఎవరన్నా నేను ఆశ్రమంలో ఉంటా స్వామి అని వస్తే ఉండు, కానీ 3 రోజుల దాకా నిన్ను ఎవడు ఏమడగడు, ఎవరు ఏం పేరని అడగరు. 3 రోజులు అయినాక నువ్వు తోచిన పని చేయాలి, కానీ ఒట్టే కూర్చొని తినొద్దు. ఈ 3 రోజులలో మార్పు వస్తే వెళ్ళిపోతాడు, లేకుంటే పని చేయాలంటే పనికి పరారు, తిండికి తయారంటే అట్లా కలుస్తుంది. అది అట్లా. వారు ఎప్పుడైనా మీకు ఏదైనా ఒక మంత్రదీక్షలాగా అలాగే ఏమైనా ఇచ్చారండి? ఇచ్చిండ్రు. సూర్యగ్రహణం పట్టినాడు నేను ఇంకోసారి మేము ఎక్కడికి వెళ్ళిపోయినాం. విపరీతమైన వర్షం, ఆడ పాపాగ్ని ఉంటుంది, అది బాగా వస్తుంది, ఇంత లోతు వస్తుంది. ఇక తీసుకుందాంపా అని వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత ఏమైందంటే ఆడ నీళ్ళు ఎక్కువైపోయింది. మా సారేమో జర లింగోయ్ సార్ భయపడుతుండేది. ఏ సత్యం ఏందా ఊకంటే మీరు రెడ్డోళ్ళు తెగబడ్డోళ్ళు, మీతోటి మేము జర కష్టం అన్నట్టు, ఏం కాదు పట్టుకో, ఇద్దరం పట్టుకుంటాం అని బయటకు వెళ్ళిపోయినాం. ఆడిపోయేటప్పుడు సూర్యోదయం అవుతున్నప్పుడే పోయినాక స్వామీజీ ఉండి భక్తులు వచ్చారు, వాళ్ళకు 7 నీళ్ళు పెట్టుంది అని చెప్పి చేసి మంత్రోపదేశం చేసి ఆడ కూర్చోబెట్టి 3 మంత్రాలు ఉపదేశం అని చెప్పి 4 మీద బీజాక్షరాలు రాసి చేసినారు. అది పాటించడం. ఎప్పుడన్నా పోయినా కూడా ఎవరన్నా ఉంటే అందరూ ఎంతమంది ఉన్నారు నాకు ప్రవేశం ఉండేది. తర్వాత ఎవరన్నా వచ్చి మాట్లాడుతుంటే ఎక్కువ వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చారు. మీరు రోజు వచ్చేటోళ్ళు, రోజు ముచ్చట మనం వినుకుంటున్నాం, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి అట్లా. తర్వాత ఆ ప్రేమ వేరే, ఇంకా అది చెప్పేది కాదు. మనం దేనికి సంబంధించి ఇచ్చారు మంత్రాలు? ఇప్పుడు మంత్రం అంటే ఏంది? మనోత్రాయతి ఇది మంత్రం. మనసులో ఉన్న తాపత్రయాలను పొడగొట్టడానికి మంత్రం. మంత్రోపదేశం చేసింది అది మనం ఎవరికి అందుకనే చెప్పకూడదు, చేయకూడదు అని అంటే అనేటువంటిది. అది ఏముంది అన్న కొన్ని అక్షరాలు ఉంటాయి, అవి ఉంటాయి బీజాక్షరాలు. బీజాక్షరాల గురించి మనం ఎక్కడ అన్నీ తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఇది ఎక్కడిది, ఏడ పుట్టిండు, ఏడికెళ్ళి తీసుకొచ్చాడు, మనకు కావలసిన ఫలితాన్ని అందుకోవాలి. ఒక తోటలకు పోయినాం అనుకోండి, మామిడి పండు తెంపుకొని తిన్నాడు, ఈ మామిడి ఇత్తనే వాడు తెచ్చిండు, ఈడాడ చేసినాడు, తోట వాళ్ళు వస్తాడు, అన్ని ఈ పంత వాళ్ళు కొడతాడు, ఈ తిన్నోడు మూసుకుంటాడు, సరిగ్గా ఉంటాడు. అంతే. ఈ గోసేవ గురించి చెప్పండి గురుగారు. కలియుగం నాశనం అయ్యడానికి మూడు లుప్తం అయితే కలియుగం మటాస్. ఒకటి ఎర్రలు. ఎర్రలు అంటే భూమిలో ఉండేటువంటి ఎర్రలు. అప్పుడు వెనకటికి ఎక్కడ దొవినా కూడా ఎర్రలు వెళ్ళేది. ఇప్పుడు ఏడ దొవినా కూడా ఎర్ర అనేది లేదు, రావట్లేదు. అది. రెండవది తేనెటీగలు. తేనెటీగలు అవి మనకు అమృతాన్ని, తేనె అంటేనే ఇంకా దానికి ఎవడు అసహించుకుంటాడు లేదు, వేరే ఇంకే దేనికైనా ఉంటుంది. కానీ ఆ తేనెటీగలు కూడా ఇప్పుడు లేకుంటాయి. ఇప్పుడు అంతా కృత్రిమం తీసుకొచ్చి డబ్బాలలో పెట్టి చేసుడు, అదంతా కూడా అట్లా. అది సహజ సిద్ధంగా ఏదైతే ఉంటుందో, ఏ సీజన్లో ఏదైతే ఉంటుందో, ఉగాది అప్పుడు పచ్చడప్పుడు పూత ఉంటుంది, అప్పుడు పెట్టే తేనె అది వేరే ఉంటుంది. మామిడి పూత అప్పుడు వేరే ఉంటుంది, మల్లెపూల అప్పుడు వేరే ఉంటుంది. ఆ తేనె కూడా డిఫరెంట్గా ఉంటుంది. తేనెటీగ ఏం చేస్తుంది? ఎక్కడెక్కడ మంచి ఉంటుందో ఆ మంచిని స్వీకరించి ఒక దగ్గర సమీకరిస్తుంది. ఇంకో ఈగ ఉంటుంది, అది ఎంత మంచి శరీరం ఉన్నా కూడా పుండుకాన్నే వచ్చి ఆలుతుంది, ఎంతసేపు కొట్టు పుండుకాన్నే ఉంటుంది. అది దుర్మార్గమని, అది చెడు ఈగ. 2 ఈగలు ఉంటాయి, కానీ 2 ఈగల్లో మనం తేడా గమనించవచ్చు. గోవు. మూడవది గోవు. గోవు మనకు పవిత్రమైనటువంటిది. మన గోవు గురించి అన్ని పురాణాలలో ఉన్నాయి. గోవు సర్వదేవత స్వరూపం. అంటే ఈ గోవులు కావు,
ఈ జెర్సీలు బొర్సీలు ఇవి అటువంటివి కావు, దేశీయపు ఆవులు. దేశీయపు ఆవులు గొప్పవి ఎందుకు అని అంటే కృష్ణుడు కూడా మరి ఆ గోవులకే సేవ చేసిండు అనేటువంటిది ఉంటే సరే, అది విషయం మనం. అయితే ఈ మూడు ఎప్పుడైతే పోతాయో అప్పుడు కలియుగం నాశనమే. ఎందుకు? భూమిసారం పోతే ఎర్రలు పోతాయి, వృక్షాలు పోతే తేనెటీగలు పోతాయి, ఆవులు పోతే పాలు గీళ్ళు లేకుండా మనం కృత్రిమంగా తయారు చేసుకుంటే మనుషులు పోతారు, అయిపోయాయి. ఈ మూడింటికి ఆధారం అదే కదా. కాబట్టి నాదేంది అని అంటే మనం ఇప్పుడు ప్రతి ఒక్కడు డబ్బే, డబ్బు 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 అని డబ్బు వెనక గురికి డబ్బు కొట్టుకుంటూ డబ్బు వస్తుందా? నువ్వు ఒట్టే కూర్చున్నా కూడా వస్తుంది, లేకున్నా నువ్వు ఉరికినా కూడా రాదు కదా. మనకు అది ప్రాప్తం ఉంటే ఎంత ఉంటుందో అది. ఆదిశంకర్లో కూడా మూఢజేహి ధనాగమ దృష్ట ఎల్లబసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదే చిత్తము అంటాడు. కాబట్టి నువ్వు డబ్బు వెనక గుర్తితే రాదు. ఎవడు సంపాదించాలని లేదు, వాడు కోటీశ్వరుడు కావాలని లేదు, కానీ నీకు ప్రాప్తం ఉంటే వస్తుంది. ప్రాప్తం ఉన్న దాంతో తృప్తిగా బ్రతుకు. వ్యాప్తించెందక ప్రాప్తించిన లేశమైన 10,000 తృప్తించెందని మానవుడు సప్తద్వీపంలోని సక్కంబడునే అంటాడు. 3 అడుగులు ఎందుకు అడిగినవయ్యా, గది అడుగు గీది అడుగు అని. నాకెందుకయ్యా 3 అడుగులు సారు, నీ పని పట్టడానికి అని. సరే, అంతరార్థం అది వేరు. పోతేవా అంటే మనం ఇప్పుడు ఊళ్ళో ఎక్కడ లేవు, ట్రాక్టర్లు కొంటుండ్రు, మిషనరీ వచ్చింది, ప్రతిదానికి ఉన్నది. శ్రమ తక్కువైంది, సుఖం ఎక్కువైంది. సుఖం ఎక్కువైతే రోగం ఎక్కువైతుంది. ఇది సీక్వెన్స్. అవును. ఇప్పుడు ఆవులు లేవు. ఆవులు లేక ఇప్పుడు ఎడార్లలో ఉన్నటువంటి ముస్లిం రాజ్యాలల్లో పెండ కొనుక్కొని పోతున్నారు. ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రలో, రాజస్థాన్లో అక్కడ పశువులను సాగే వాళ్లకు కొన్ని వాళ్ళు కల్పిస్తున్నారు. తర్వాత ఈ ఛత్తీస్గఢ్ అక్కడ కూడా వాళ్ళు ఆవులతోటి అది చేసి అటువంటి అవుతుంది. ఇప్పుడు పాలేకర్ గారు ఇప్పుడు ఈ యొక్క అది చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఏమవుతుందంటే క్రమంగా అటువైపుకి తిరుగుతుంది. తిరగాలి కూడా. అది తిరగకుండా ఇట్లనే ఉందనుకో, ఇటు తిరిగిందనుకో పతనానికి, అటు తిరిగితే పావనానికి. మరి ఉండాలన్నప్పుడు మరి ఏం చేస్తాం? మనం ఎన్ని జాతి అయిపోతుంది. మన శక్తి కొద్దీ ఎన్ని ఉంటే అన్నీ. ఒకటి ఆవు కొనుక్కొచ్చినాము, పెట్టినాము, దాన్ని వచ్చి అవి గోమాతలు, అదొక తృప్తి. ఒక ఆవు ఈనిందంటే ఆవులన్నీ వచ్చి నాకుతాయి, కోడలు కూడా వచ్చి నాకితే నాకు అది మహాదానందం అనిపిస్తుంది. అది ఏదో ఇంత తీసుకొచ్చి ఇస్తే కలిగేటువంటి ఆనందం కాదు. ఆనందం అనేది లోపల నుంచి వస్తుంది, సుఖం అనేది బయట నుంచి వస్తుంది. ఆనందం అనేది అది లోపలికి వెళ్ళి అది ఊరేదే. ఆ కోడలు గెంతటం చేస్తాం. ఇప్పుడు అరటిపండు గట్ల పెడతాం, ఆడిపోతే అన్నీ వచ్చి వినబడతాయి. ఏమో ఇది ప్రమాదకరం అని. ఆడ ఇట్లా చెయ్యి పెడితే గేటు గుంజుతానికి ఇట్లా పెడితే అది ఉరికొచ్చి ధూళ్ళు ఏళ్ళు నాకుతుంటాయి. అది ఎంత తృప్తి అనిపిస్తుంది మనకు. అది అనుభూతే కానీ. ఇప్పుడు సంపత్తి అనేటువంటిది అదొక అనుభూతి, కానీ వాస్తవం ఏంటంటే అనుభవమే. అనుభవం చాలా గొప్పది. ఈ శాస్త్రజ్ఞానానికంటే అనుభవ జ్ఞానం గొప్పది. ఇప్పుడు వివేకానందుడు కూడా చెప్పేది ఏంటి అని అంటే, జ్ఞానము బోధ చేస్తే చేయనిగాక, అది ఆచరిస్తే ఆచరించు, లేకుంటే లేదు. కానీ అనుభవం ఉన్నోడు చెప్తే మాత్రం తప్పకుండా ఆచరించు. అది నువ్వు అవాయిడ్ చేస్తానికి వీల్లేదు. అనుభవంతో చెప్పినప్పుడు మనం పాటించాలి. అందుకనే ఇప్పుడు డాక్టర్ల కంటే ఓ పేషెంట్ గొప్పోడు. నిరంతరం పేషెంట్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు నాకు ఆ గోళీ తక్కువైంది, ఈ డాక్టర్ ఇట్లా చేసిన, వాళ్ళకి చాలా అనుభవం ఎక్కువ. అనుభవం లేని డాక్టర్ కంటే అనుభవం ఉన్న రోగి గొప్పోడు అని ఒక సూక్తి అంటే కూడా పెట్టినాము. అంటే మోక్షం అంటే ఏమంటే గురుగారు ఏం చెప్పారు? మోక్షం గురించి నువ్వేం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. నువ్వు ధర్మం పాటించు, అది ముందల చెప్పింది. అర్థము, ధర్మార్థము అంటే ధర్మ ప్రకారంగా అర్థాన్ని సంపాదించు, ధర్మ ప్రకారంగా ఖర్చు చేయి. తర్వాత కామము,
కామం కూడా ప్రతి ఒక్కడికి కామం లేకుంటే మనిషి ఏ పని చేయలేడు కదా. అది కామం అనేది సామాన్యమైన విషయం. ధర్మ అర్థ కామాలను నువ్వు పాటిస్తే మోక్షం దాని పాటుకు అదే వస్తుంది. ఒక కట్టె ఉన్నదనుకోండి, ఒక దెబ్బ తీస్తే ఒక ధర్మం పోయింది, ఇంకో దెబ్బ తీస్తే అర్థం పోయింది, ఇంకో దెబ్బ తీస్తే పోయింది. చివరికి నువ్వు ఏ దెబ్బ తీయకుండా అది మోక్షం మిగిలే ఉంది. అంతే కదా. ధర్మార్థ కామ మోక్షాలను పాటించు, ఆశ్రమ ధర్మాలను పాటించు. అది జన్మరాహిత్యం కావాలని కోరుకుంటారు కదా, అది కరెక్టేనండి? జన్మరాహిత్యం నీ చేతులు లేదుగా. నీ కర్మశేషం మిగిలేంత వరకు కర్మ అనుభవించవలసింది, ఎవరైనా అనుభవవలసిందే. కృష్ణుడు కూడా అనుభవించిండు, రాముడు కూడా అనుభవించిండు, అందరు కూడా అనుభవించారు. అది ఎట్లా అని అంటే, ఇప్పుడు కృష్ణుడు రామావతారంలో కొట్టినందుకు కృష్ణుడు ఆ కృష్ణావతారంలో వచ్చిండు. మరి ఆ కృష్ణావతారంలో అది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పిండు. ఎందుకు అంటే పరిత్రాణాయ సాధువునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. మరి ధర్మం పోతూ ఉన్నప్పుడు ఆయన తప్పకుండా వచ్చేసాడు. నీకేమి ఆయన గురించి నువ్వేం చేయవలసిన అవసరం లేదు. జన్మరాహిత్యం అనేది నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు కర్మరాహిత్యం చేసుకుంటే జన్మరాహిత్యం అదే వస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చారో దేని మీద కూడా ప్రత్యేకమైన కోరిక లేకుండా, అంటే నేను ఇంత సంపాదించాలి, ఇంత చేయాలి అని లేకుండా ఉంటారు కదా. మరి అలాంటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు ఏమన్నా సపోర్ట్ చేశారండి? అందరూ సపోర్టే. అమ్మ వాళ్ళంతా కూడా? నాకు అమ్మ లేదని చెప్పి. అమ్మ అంటే మా అమ్మ? మీ అమ్మ ఆమె అనుకూలవతి, నాకు ఎదురు మాట్లాడదు. నేను ఆమెను ఒకనాడు ఒక మాట తిట్టింది లేదు. కాబట్టి అనుకూలవతి అయిన భార్య అన్నీ వండి పెడుతుంది. ప్రతిదీ చేయాలని చూస్తే నాకే ఇబ్బంది అనిపిస్తుంది. వద్దు నువ్వు చేయొద్దు, నేను అంతా నన్ను బతకని. లేదు అది ఇది అని అంటే కొడుకు ఒక్కడే కొడుకు, మంచిగా సద్గుణవంతుడు, కీర్తివంతుడు, వారి వల్ల కీర్తి లభించింది. భార్య ఇంకా కావాలి, స్నేహితులు, ఇటువంటి స్నేహితులు అందరూ ఉన్నారు. ఇంకేం కావాలి? పైసలు పెన్షన్ వస్తుంది, సరిపోతాయి. మనకేం ఖర్చు లేవుగా, ఇంకా మిగులుతాయి. ఇంకా మిగిలింది ఏం చేయాలి? ఇటువంటి కార్యక్రమాలను చేయాలి. నీ దేవుడిని నేను పుస్తకాలు కూడా అంటే ఉచితం అనేటువంటిది కొద్దిగా ఇది ఇవ్వకూడదు. ఏదన్నా ఒకటి అంటే సరే పోనీ ఎట్నో అట్లా మొట్టమొదలైతే కానీ అందరూ మనకు ఒక మార్గంలో, నా మార్గంలో నాకు నచ్చినటువంటి, ఇప్పుడు మనకు ఏదైనా చూడండి, మనం నచ్చిందనుకో ఒక పని, ఆ నచ్చిన దానికి ఎంత తిప్పలైనా పడతాం, ఎంత ప్రయాసకైనా కోరుతాం. ఎందుకు? అది ఇష్టమైన పని కష్టం కాదు కాబట్టి. అదే మనకి ఇష్టం లేనిది గసడు అంటే కూడా ఆడుకోడిపోతున్నాడు కదా. అదే మన ఏ కారణం మనుష్యానం బంధమోక్షయో. ఈ మనస్సు అనే దాన్ని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి వాటిని బుద్ధి, జ్ఞానం, అహంకారం ఇవి ఉంటాయి. అన్నీ మనలోనే ఉన్నాయని తెలుసుకుంటే బయట ఏం లేదు. 14 లోకాలు మనల్నే ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 14 అవుతాయి. అది కిందికి 4, పైకి 4. అది ఇప్పుడు జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేస్తే కర్మేంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి. ఇప్పుడు కర్మేంద్రియాలు, ఇంద్రియాలు అన్నప్పుడు ఇవి బయటికి పోతూ ఉంటాయి. అది దాంట్లో కూడా మనం జ్ఞానంతో, జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే చేయకూడదు వద్దు అని చెప్తుంది, చేసేది చేయమని చెప్తుంది. ఇప్పుడు మనం ఈ 7 గుణాలు అంటాం, కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలు అంటాం. ఇప్పుడు కామం లేకుంటే మనిషి బతకలేడు. క్రోధం కూడా తప్పకుండా ఎవరికైనా వస్తుంది. లోభం లేకుండా సంపాదించడం అనేది లేకుంటే కాదు. కానీ కామం ఉన్నప్పుడు మోహం ఉండకూడదు. నాకు అది లేకుండా నేను బతకలేను అనేటువంటి. క్రోధం ఉండొచ్చు కానీ మదం ఉండకూడదు.
మదం అంటే విజ్ఞా ఇంకా ఏదో చేయాలి, ఇంకేదో చేయాలంటే అది మళ్ళీ రివర్స్ అవుతుంది. లోభం ఉండొచ్చు కానీ మాత్సర్యం ఉండకూడదు. మాత్సర్యం అంటే నీకు ఉండాలని కోరుకోవటం సమంజసమే, ఆయనకు ఉండొద్దా అనుకోవటం నువ్వు ఓడివి. మనం జ్ఞానంతో ఇది గ్రహిస్తే మంచిగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుంది. వానికి ఉన్నదని మనము బాధపడితే ఎట్లయితుంది కదా. ఇప్పుడు నేను కూడా ఒక సైకిల్ ఉండేది నాకు, 94 వరకు సైకిలే. ఆ సైకిల్ కూడా చెత్త సైకిల్ ఉండేది. ఇంకా పోతే పిల్లలు గట్ట నేను చెప్తాను కదా, వాళ్ళు ఇంత బర్రె గడ్డి తెచ్చి పెట్టేది, ఇంత అది సైకిల్ కట్టుకొని పోయేది. ఓసారి అగ్రికల్చర్ ఆఫీసర్ కాలేజీలో ఉన్నప్పుడు ఆయన నాకు కాలేజీ మేటు, నువ్వు ఇట్లా తిరుగుతుంటే నీతో ఎట్లా మాట్లాడాలి అన్నాడు. నేను అన్నా, నీకు మాట్లాడకు, నీ నోడు మాట్లాడు, నేను మందలిచ్చాను, నన్ను నువ్వు మందలిచ్చినవా? నువ్వు మందలిచ్చినావు, పో నీ బాట పంట పో, నన్నేంది నువ్వు అడిగేది? మరి నా పరిస్థితి కాదు, నీకోసం నేను వేషమేనా? అమ్మ నీతో మాట్లాడలేము. అప్పుడు కాలేజీ వెళ్ళినప్పుడు కూడా మనమంటే అది పెద్ద ఇది ఉండేది. మీ ఆరోగ్యాన్ని మీరు ఎలా కాపాడుకుంటారు, ఎలా మీ దినచర్య ఏంటి చెప్పండి గురుగారు. మీరు చెప్తే నియమం నిబంధం 5 గంటలకు లేవాలి, ఇది చేయాలి, అది చేయాలి అనేటువంటిది మన అనుకూల పరిస్థితులను బట్టి చేయాలి. నేను ఎప్పుడు పండుకున్నా నిద్ర వస్తుంది, ఎప్పుడు లేవాలంటే మెలకు వస్తుంది. తినాలి, లేకుంటే లేదు. ఓ రోజు లేకున్నా ఏమనిపించదు. ఇంత ఎక్కువ తింటే మాత్రం నిద్ర పట్టదు, ఇబ్బంది. కాబట్టి ఆరిగే అంతే తినాలి, మోసే అంతే మోయాలి, అది సిద్ధాంతం. అయిపోయి అయితే నా కర్మఫలం, నాకు ఈ కాలు ఇరిగింది, ఈ కాలు ఇరిగింది, ఇది ఇరిగింది, ఇది ఇరిగింది 4 సార్లు అయింది. దావగండ్ల కూడా పోయి చేసేది. వాళ్ళు చాలా బట్టి ఎన్నో తీర్చుంటే చేస్తుంటే వాళ్ళు కూడా అనేది, ఈ ఏం సార్కి ఇంత మాత్రం అని అనేది. అంటే మొత్తుకుంటే తక్కువ అవుతుంది నొప్పి. నువ్వు ఇనిస్తే చేయకున్నా కూడా చేయించుకుంటావు అంటే చేయించుకుంటాను. వాళ్ళు డాక్టర్లే పరిచయం, ఆ సిస్టర్లు అట్లా అనేది, ఏం తాత నువ్వు అన్ని భాషలు మాట్లాడతావు, డాక్టర్లందరినీ పరిచయం చేస్తావు, వీళ్ళని అలా ఏం చదువుకున్నావు అంటే ఏదో చదివినా, ఏమే చదివినాను అని చెప్తే అటనా అంటే ఉన్న కాడ సుఖం ఉన్న కాడికి మనం పోతాం కాదు, మనం ఉన్న కాడ సుఖాన్ని. ఇక మనం ఎవరైనా మందలిచ్చడానికి వచ్చి చేస్తుంటే మనం ఏడిస్తే ఇక అది వేగారు, ఏమవుతుంది అని అంటే అని చెప్పిన కదా. మొదటి నుంచి ధైర్యం అనేది తోడు వద్దా. అందుకనే భారతం చదవాలి, భాగవతం చదవాలి, రామాయణం చదవాలి. రామాయణం చదివితే ఎట్లా కుటుంబ పరిస్థితి ఏంటిది, నీ కర్తవ్యం ఏంటిది, ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు. లక్ష్మణుడు, సుమిత్ర వాళ్ళు. దాంట్లో తోడైంది అంటే కైకేయి అదొక కారణభూతం అంతే. అందుకనే రాముడు అది తెలుసుకొని మొదట అక్కడి నుంచి వచ్చిన తర్వాత కైకేయికి నమస్కారం చేస్తాడు. ధర్మం నీకు ముఖ్యం, ధర్మాన్ని నువ్వు పట్టుకుంటే దేవుడు నిన్ను పట్టుకుంటాడు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ నీకు అన్ని సానుకూలమే అయిపోతాయి అంతే. ఈ ఆలోచనల్ని కంట్రోల్ చేయడం ఎలాగా గురువుగారు? ఆలోచన కంట్రోల్ ఏముంటుంది, నేను చెప్పిన కదా, ప్రతి దాంట్లో చెడు చూడు. ఇంద్రియార్థేషు వైరాగ్యం, అనహంకారం ఏవచ, జన్మ మృత్యు జరావ్యాధి, దుఃఖ దోషాల దర్శనం. ఇది ముఖ్యంగా ఇంద్రియార్థేషు వైరాగ్యం. మొట్టమొదటి నీ ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ చేయాలి. ఇంద్రియం చెప్పినట్టు నువ్వు వినకూడదు, నువ్వు చెప్పినట్టు ఇంద్రియం వినాలి. అంటే ఇంద్రియాల మీద నీకు కంట్రోల్ ఉండాలి. ఉంటే నీకు 11 మంది సేవకులు ఉన్నట్టు లెక్క. ఒకవేళ నువ్వు ఇంద్రియాలకి లొంగిపోయినావు అనుకో, 11 మంది యజమానులు, నువ్వు ఒక్కరి నీ పని అవుతుంది, లగ్నం అవుతుంది. తర్వాత అహంకారం ఏవచ, ఏ పరిస్థితుల్లో కూడా అహంకారాన్ని ముందలికి రానివ్వకూడదు. అహంకారం ముందలికి వస్తే అహం ఆరంభం పతనం ప్రారంభం అంతే ముచ్చట. జన్మ మృత్యు జరా వ్యాధి, జన్మ మృత్యు 2 దుఃఖ కారణాలే.
పుట్టినప్పుడు ఏడ్చుకుంటూనే పుడతాం, చచ్చినప్పుడు ఏడిపిస్తూ పోతూ ఉంటాం. జన్మ మృత్యు జరా వ్యాధి. జర అంటే ముసలితనం. ఈ ముసలితనం అనేది ఎవరిని వదిలిపెట్టదు. జర వ్యాధి. వ్యాధి అంటే అందరికీ వచ్చేటువంటిది. అంటే ఈ శరీరం అనేటువంటిది అవుతుందో రోగానికి, ముసలితనానికి, వ్యాధులకు నిలయమైనటువంటిది. దీన్ని నువ్వు కర్మానుసారం దాన్ని అనుభవించవలసి వస్తుంది. అట్లా దానికి ఎందుకు అని అంటే రమణ మహర్షికి వచ్చింది, రామకృష్ణ పరమహంసకు వచ్చింది, వాళ్ళందరికీ ఎన్నో వచ్చినాయి. మరి వివేకానందునికి చాలా దరిద్ర అవస్థ ఉంటే రామకృష్ణ పరమహంస అనేది అమ్మవారిని అడగరాదు ఇసరి ధనం అంటే అడుగుదామనే పోతున్నా, కానీ అమ్మని చూసిన తర్వాత ఇంకా అడగాల్సిన అవసరం అనిపిస్తలేదు. అది మరి రామకృష్ణ పరమహంసను స్వామి మరి మీకు మాత పిలిస్తే వస్తుంది కదా, మరి ఆ వ్యాధిని బాగా చేయమని అంటే ఆమె వ్యాధిని బాగా చేశానుక దేనికి వచ్చింది వ్యాధి? నాకు వచ్చిందా? దానికి వచ్చింది, దానికి వస్తే అది పోతుంది. అది ఉంటుందా? ఉండేది కాదు. అది అన్నిటికంటే బాగా భయంకరమైనది మృత్యు భయం అంటారు కదా గురుగారు. మృత్యు భయం అనేది అసలు లేదు. మృత్యువు దేనికి? శరీరానికి. శరీరానికి మృత్యువు. నీకెక్కడిది? ఆత్మకు మృత్యు ఎక్కడిది? ఆత్మకు మృత్యు లేదు కదా. మృత్యు లేని దానికి నువ్వు మూత్రం ఆపాదించుకొని ఏడ్చేది. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఒకటి శవం ఉన్నది, అయ్యో ఆయన ఇంటి ముందరికి వచ్చారు, పోయిండు 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 అంటే పోయిండు. అవునండి. మీ నాయన పోయిండు ఆయన అంటే ఇదేందే ఆయన అంటే ఎక్కడ మా నాయన పోయిండు అయిపోయి. ఈ మన సనాతన ధర్మం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నది, దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? అది మనకు ఋషులు అందించినటువంటి సంస్కారం. దాన్ని మూర్ఖత్వంతో మనం చాలా వరకు లుప్తం చేస్తున్నాం. అది ఎంత లుప్తం చేస్తున్నామో అంత మనం అనుభవించవలసిందే. ఏ కర్మ చేస్తే ఆ కర్మానికి ఫలితం అనుభవించవలసిందే. కాబట్టి నువ్వు సత్కర్మ చేయి. నేను ఒకసారి చెప్తేనే ఆ కండక్టర్ ముచ్చట, మంచి కర్మ చేస్తే మంచిగానే వస్తుంది, ఎన్నో ఒకసారి చూపెడుతుంది, వెంటనే కాదు. కాబట్టి నువ్వు సత్కర్మ చేయి. ఇప్పుడు ఏదైనా ఉన్నది అని అంటే మంచి పని చేయి. మంచి పని చేస్తే అది నిన్ను మంచిగానే చూస్తుంది. ఇప్పుడు మరి గురువు ఉన్నారా? లేరు. ఆయనకు మృత్యు ఎక్కడిది? ఆయన పుస్తకాలు ఉన్నాయి, ఆయన నీతులు ఉన్నాయి, ఆయన చెప్పిన వాళ్ళు ఉన్నారు, విన్నోళ్ళు ఉన్నారు, ఉద్ధారకమైన వాళ్ళు ఉన్నారు. అదంతా కూడా భగవద్గీతలనే ఉన్నది. మరి నేను కొంత కర్మ చేసి చచ్చిపోతే ఎట్లా ఆయన అంటే నువ్వు మంచి మళ్ళీ ఒక వర్షంలో పుడతావు, పుట్టిన తర్వాత మళ్ళీ శ్రీమాతాంగే అని చెప్పి అక్కడ నీవు మళ్ళీ తక్కింది కర్మ పూర్తి చేసుకొని మోక్షం పొందుతావు అని చెప్తాడు. కాబట్టి అదే భగవద్గీత అయితే అన్నీ వచ్చినట్టే. ఏ దానికైనా నువ్వు అండ ఉదాహరణ దొరుకుతుంది. అది అది ఒక సారభూతమైనది, అంత భగవత్ స్వరూపమే. అందుకే ఎందుకు అది కృష్ణుడు స్వయంగా చెప్పింది. భగవంతుడు కృష్ణుడు అంటే భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం పుస్తకం కూడా రాసిండు స్వామీజీ. ఆయన షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు, 6 గుణాలకు అతీతమైనటువంటి వాడు. ఆయన ఏనాడా నేర్చిండు కృష్ణుడు? ఆయనకు వచ్చిన కష్టాలు కన్ను వస్తే తట్టుకొని బతకగలుగుతారా? లేదు. అది ఒక తీర్చుకో. కానీ కృష్ణుడు చేసినట్టు మాత్రం చేయకూడదు. కృష్ణుడు చెప్పినట్టు చేయాలి, రాముడు చేసినట్టు చేయవచ్చు. అది తేడా. కృష్ణుడు చేసినట్టు అంటే ఏం చేశాడేనండి? కృష్ణుడు అంటే ఏదైనా చేసిండు. శిల్పి పనులు చేసిండు, మూతికి ఎన్న రుద్దిండు, ఈ కొంగులు ముడేసిండు, తోకలకు అది కట్టిండు, పొద్దులు పెట్టిండు. చిన్నప్పుడు కదా, అయితే తెలియని వయసులో ఆయనకు తెలివి ఉన్నది. అవన్నిటికీ దానికి పరమార్థం ఉంది. అవి ఒట్టే చేసినటువంటిది కాదు. అంటే అత్త కోడళ్లకు పంచాయతీ వస్తుంది, దాన్ని ఎట్లా ఏం చేయాలి, అది దాన్ని స్ఫూర్తి తీసుకొని దాని నుంచి మనం ఒక చెడు ఉంటుంది, ఆ చెడు నుంచి మనం మంచి గ్రహించవచ్చు. చెడిపోయిన గడియారం ఉంటుంది, అది కూడా 2 సార్లు కరెక్ట్ టైం చూపెడుతుంది రోజుకు. నువ్వు చూసే జ్ఞానం ఉండాలి, దాని నుంచి కూడా నేర్చుకో. ఎందుకు నేర్చుకోకూడదు? ఇప్పుడు తెలుగు భాష గురించి మీరు చాలా ఇది చెప్తున్నారు కదా. తెలుగు భాష గురించి చాలామంది ఇప్పుడు
మన వెంకయ్య నాయుడు గారు అంటారు, ఈ తెలుగు భాష కళ్ళ వంటిది, ఆంగ్ల భాష అద్దాల వంటిది అంటారు. కళ్ళు మంచుకుంటేనే కదా అద్దాలు, కళ్ళే లేకుంటుంటే అద్దాలు ఎందుకు? మా స్వామి దగ్గరికి ఒక ఆయన వచ్చి వాడు అద్దాలు పెట్టుకొని పండుకున్నాడట. ఎందుకయ్యా ఇట్లా వండుకుంటేవి అంటే, న్యూస్ పేపర్ గట్లా నాకు కళలో వచ్చి చదువుతానికి అని. న్యూస్ పేపర్ కళలో వచ్చి చదువుతావు, కళలో వచ్చినప్పుడు ఈ కళ్ళు పనిచేస్తే న్యూస్ పేపర్ వస్తుంది అనుకో, ఆ చదివే కళ్ళు ఏరే ఉంటాయి అవి, దీనికి జోడు పెట్టుకుంటే కానీ ఇది పలిగిపోతే తీసి పక్కకు పెట్టు. స్వామీజీని మీరు ఎప్పుడు అడగలేదండి, స్వామి నేను ఇంత సాధన చేస్తున్నాను కదా, ఎన్ని చేస్తున్నాను కదా, నాకు దివ్య దృష్టి అది వస్తుందా అని అడిగారు ఎప్పుడన్నా? దివ్య దృష్టి ఆయనకు ఉన్నది అని మనం తెలుసుకోవాల్సింది. నేను చెప్పిన ఒకసారి వీళ్ళు కూడా ఉన్నప్పుడు ఆడ ఈ స్వామీజీ ఏం చెప్పడు, స్వామి ముందరనే చెప్పిన, స్వామీజీ ఏం చెప్పడు, ఆయన అద్దం వంటి స్వామి. అద్దం ముందరికి పోయి మనం నిలబడ్డాం అనుకోండి, మనలో లోపం నెత్తి బొట్టు ఏది తక్కువ ఉన్నదో అది మనం సవరించుకోవాలనే కానీ అద్దం సవరిస్తుందా? ఈ బొట్టు జడపాలంటే అద్దంలో జడితే దొడ్డు పోతుందా? ఇక్కడ సవరించుకోవాలి అంటే మా స్వామీజీ అన్నాడు, ఇది నాకే ఉపన్యాసం, నాకే జ్ఞానబోధ అన్నాడు. అంటే మీరు అడిగారా, నాకేమన్నా శక్తులు వస్తే బాగుండని అలా అడిగారా? అడిగితే నీకెందుకు శక్తులు అంటాడు. అడగలేదా? మీరు అడిగి ఉంటారు. తెలిసినాక ఎందుకు అడగాలి? ఈ ప్రశ్నించటం అనేది ఎప్పుడు మన అజ్ఞానం ఉన్నప్పుడు ప్రశ్న, అజ్ఞానం ఉన్నప్పుడు ప్రశ్న. అయితే ఇప్పుడు మనం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దగ్గరికి పోయినరు, పోయి ఇంగ్లీష్ వాళ్ళు జర్మనీ వాళ్ళు పోయినరు, అడిగినరు. వాళ్ళు ఏది అడిగినా టక్క సమాధానం చెప్తుండ్రు. అప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే, మీకు ఏ ప్రశ్న వేస్తే మీరు ఇబ్బందికరంగా ఉంటుందో ఆ ప్రశ్న మాకు చెప్పురు అని అన్నారు. అంటే అప్పుడు స్వామీజీ అన్నాడు, మీరు ఏ ప్రశ్న అడగకుంటేనే ఇబ్బంది, మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు. అంటే అన్ని తెలిస్తాడు, ప్రశ్న ఎందుకు వేస్తాడు? మీకు తెలిసినాక, ఇప్పుడు నీకు ఇల్లు అనేది తెలిసినాక ఎట పోవాలని ఎందుకు అడుగుతారా? చెప్పండి నాకు. అడగరు. మరి పిల్లలు ఉంటారు అనుకో, ఇదేంది అదేంది అని అడుగుతారు. తెలియనప్పుడు అడగచ్చు, తెలిసినప్పుడు అడగటం అంటే అది అసమంజసం, అది పరీక్ష చేయడానికి వచ్చింది. అది వస్తాయి వచ్చినప్పుడు దానికి తట్టుకునేటట్టు. స్వామీజీలను ఒక్కొక్కరు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు, మీరు దేవుణ్ణి చూసిర్రా అని అడుగుతారు. దేవుణ్ణి తప్ప ఇంకోటి ఏం చూస్తున్నాం? మనం ఉన్నదే దేవుని చూస్తున్నాం, ఉన్నదంతా దేవుడే, అంతా బ్రహ్మమే, చరాచర రూపుడు, అచరంలో ఉన్నాడు, చరవలో ఉన్నాడు, కానీ గుప్తంగా ఉన్నాడు. నీలో ఉన్నది నువ్వు చూసుకుంటా ప్రకృతిలో అంతా నీవే అనిపిస్తుంది. మనం ప్రతి పిట్ట చూడండి, కోడి చూడండి, ఏది చూసినా కూడా వాటి నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఒక పుట్టినప్పుడు ఒక దూడే ఆ సంకకాడికి పోయి పాలు చీకుతుంటుంది, దానికి ఎవడు నేర్పాడు? సహజ ధర్మాలు కొన్ని ఉంటాయి, ఆ సహజ ధర్మాలకు వికృతంగా నడిచేదే మానవుడు. వీడు ఒకటి ఉంటే ఇంకోటి అడుగుతాడు. అక్కడ లేని ముచ్చట చాలా ఇష్టం, పక్కింటి ముచ్చట చాలా కావాలి, ఎందుకు అని ముచ్చట. ఇదొక రాక్షసానందం. స్వామివారు సమాధి చెందుతాను అని ముందే మీకు తెలియజేశారండి, పలానా రోజున నేను ప్రాణం వదలబోతున్నా అన్నట్లు? ఏం లేదు, వారు ఎట్లా చచ్చిపోయింది అనేది మనం చూస్తే, విజయదశమి నాడు ఆ ఉపన్యాసం 10:30కు మందిరం ఉంటుంది, అక్కడ మందిరంలో ఉపన్యాసం ఇస్తున్నాడు. విజయదశమి నుంచి ప్రకృతి ఆరాధన, ఆ శ్రీరామనవమి నుంచి ఏమో భగవత్ ఆరాధన, అవి రెండు ప్రారంభం అవుతాయి. అది ఇది ఆయన చెప్తూ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు హారతి ఇస్తారు స్వామీజీకి కూడా. సారికి హారతి ఇచ్చేటప్పుడు ఇట్లా పెట్టాడు, ఇట్లా అన్నాడు. 11:45 మరి అది ఏం లేదు, మంచిగా కూర్చున్నాడు, ఇట్లా అయిపోయింది. అందరూ ఆశ్చర్యం. విజయదశమి ఉపన్యాసం ఇచ్చిండు, అన్నీ చేశాడు, మరి అది ఏమనుకోవాలి?
సామాన్యమైన మృత్యు. ఆయన నిర్యాణం చెందదలుచుకొని చేసిండు, అయిపోయింది. దాని ముందు సంకేతాలు ఏమైనా ఇచ్చారండి? ఇట్లా సంకేతాలు ఇవ్వలేదు, ఏం లేదంటే వాళ్ళు చచ్చిపోయిన అన్నాడు, పోయిండ్రు, మేము కూడా పోయినాం. పెట్టరు కానీ సమాధి అయిపోయింది. సమాధి నేను అనేది ఏంటి అని అంటే, నువ్వు గుర్రం గాడిద దేంటి నుంచి అయినా మంచిని తీసుకో, అది నీకు ఉపయోగపడుతుంది. చెడును వదిలిపెట్టు. ఇప్పుడు మనకు అదే అంటున్నాం, దాంట్లో ఇంద్రియార్థేశ వైరాగ్యం, అలంకారం ఏమొచ్చా. ఇంద్రియార్థేశ వైరాగ్యం అన్నప్పుడు వైరాగ్యం అంటే వేరే చోట రాగం లేకపోవటం. దాన్ని పట్టుకోవాకు, అది ఎప్పుడు అట్లా ఉండు, అద్దం మాదిరి ఉండు. రమణ మహర్షి దగ్గరికి పోయి ఒకడు అడిగిండట, ఏంది పిచ్చిలోని లెక్క ఉన్నాడు ఈయన, అది ఇదని అడిగిండట. అడిగితే వాడు అద్దంలో చూసుకున్నాడట. అది ఎవరికి తగిలింది? వాడికే, చూసుకున్నవాడికి. బుద్ధుణ్ణి అడ్డగోలుగా తిడుతున్నారు, చేస్తున్నారు. మరి బుద్ధ భగవానుడు మరి నువ్వేంది అది అని అంటే, ఆయన ఒక నాణ్యం ఇచ్చి తీసుకో అన్నాడు. నాకెందుకు స్వామి, నీ దగ్గరనే ఉంచుకో. అట్లనే వాడు తిడితే నేను తీసుకుంటే కదా నాకు బాధ. వానికే ఉంటుంది, వానికే అయిపోతుంది, అంతే. మనం స్వీకరిస్తే మనది, మనం స్వీకరించకుంటే మనది కాదు. తిడతాడు, తిట్టినోడికి మనం ఎందుకని అంతోటి పోతే కదా పంచాయతీ అయ్యేది, అంతే. జ్ఞానానికి మౌనమే సమాధానం. మనం తెలియనప్పుడు ఊరుకోవటం మంచిది. అన్నిట్లో లేలు పెట్టి ఆడిపోయి మన బుద్ధి తక్కువతనాన్ని బయట పెట్టుకోవటం కాదు. ఎలా మీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యక్రమాలకి ఎలాంటి రూపకల్పన చేశారు మీరు? భవిష్యత్తు గురించి ఆలోచించేది లేదు. ఏది ఎట్లా ఇవాళ ఇక్కడ జరుగుతామని మీరు ఉంచుకున్నారా? నేను ఉంచుకున్నా. మీరు ఏం అడుగుతారో నాకు తెలియదు. ఎందుకు మీతో మేము చేయవలసి వస్తుంది అంటే, నా మార్గంలో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఒకరికి ఒకరు తోడ్పడితే ఇంకా ఒక కట్టెకి ఇంకొక కట్టె మంట అంటుకుంటే మంట ప్రజ్వలితం అయితే దానితో నలుగురికి ప్రయోజనం అవుతుంది. మన జీవితం ఒకరికి ప్రయోజనంగా ఉండాలి, అంతేగాని మనం వ్యర్థమైన బతికేందుకు సరే ఏదో బతుకుతారు చేస్తారు. మంచిని చూడు, ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఎందుకు, మనకు మంచిని చూడాలి. ఇప్పుడు కమలా పండు ఉంది, తొక్క తీసేసి పండు తింటే సరిపోయాయి. దీనికి తొక్కే తినాలి అని అంటే రేగు పండు తిను. అరటిపండు ఉన్నదనుకో, అరటిపండు తోలు తీసేసి అది తింటాం. ఏది ఉపయోగం అది ఉపయోగించుకో. దానికి జ్ఞానం అవసరం, కానీ అక్కడ అట్లనే చెప్తే ఇక్కడ ఇట్లనే అని అంటే కుదరదు. విచక్షణ జ్ఞానం కావాలి. గురుగారికి సంబంధించినటువంటి ప్రవచనాలు, పుస్తకాలు ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి మీరు ఏమైనా మాకు భవిష్యత్తులో ఏమైనా చెప్పగలుగుతారా? భాగవత సుధా, భాగవత గంగా అంటే భాగవతం గంగా స్వరూపం అన్నట్టుగా అట్లా ఆయన చేస్తూ అంత గీత భాగవతము నా చేతికి ఇచ్చినావు అని ఆయన మొట్టమొదటి దాంట్లో ఉన్నది. కడమ జీవితము కాపాడి రక్షించు వాసుదేవ కృష్ణ వందనము అని ఆయన చెప్పేటప్పుడు నాకేం అఖండ జ్ఞానం ఇచ్చినావు, అఖండ ఇది ఇచ్చినావు, కష్టాలు ఉన్నాయి అవి ఉన్నాయి, అన్నిట్ల నుంచి కాపాడింది నువ్వే. కోతికాటి నుంచి కాపాడింది నువ్వే, ఆ యమునా నదిలో కొట్టుకపోతుంటే కాపాడింది నువ్వే, అవన్నీ కాపాడినావు. ఇప్పుడు నా చేతికి గీత ఇచ్చినావు, భాగవతం ఇచ్చినావు, అది చెప్పుకుంటూ బతుకుతున్నావు. ఆయన ఆంజనేయుడు అంటే ఎక్కువ ఇష్టం. ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం స్వామివారికి. స్వామివారికి కాదు, మనకు కూడా ఇష్టం కావాలి. ఎందుకు? ఆయన ప్రతిఫలం ఆశించకుండా సర్వం రాముల వారి కొరకు చేశాడు. గండి క్షేత్రాన్ని ఎంచుకోవడం కారణం కూడా ఆయన అక్కడ వీరాంజనేయ స్వామి ఉన్నాడు. అక్కడ ఒక తోరణం ఉంటుంది, ఆ తోరణం ఎక్కడో ఒక ఇంగ్లీషు వాడు అది చూస్తే అది అవ్వకుండా వానికి 6 నెలలు చావు అని అంటే వానికి అవ్వబడ్డదట. వాడు 6 నెలల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు అక్కడ రాయలసీమ ప్రాంతంలో ఏంది అని అంటే, వాళ్ళు ఎక్కడ చూసినా కూడా ఆశ్రమాలు, భగవతత్వం ఇది ఉంటుంది, ఈ ఫ్రాక్షనిజం ఉంటుంది. ఈ నరసింహస్వామి క్షేత్రాల్లో కూడా మీరు చూడరు, ఎక్కడ చూడరు దాని చుట్టుపక్కల ఫ్రాక్షనిజం ఉంటుంది, దుర్మార్గం ఉంటుంది.
మరి అదేందుకు విచిత్రమైనటువంటి విషయం. గీతా జ్ఞాన పద్ధతి అని స్వామివారు ఒక గీత, అది ఎక్కువ ప్రచారం చేయలేకపోతున్నాం. ఎందుకు అనంటే నీకు ఆధ్యాత్మికమైన మార్గం కాక లౌకిక మార్గంలో నువ్వేమైనా పొందదలుచుకున్నావు, నీకు డబ్బు కావాలి. డబ్బు కావాలంటే భగవద్గీతలో ఈ శ్లోకాన్ని ఇన్నిసార్లు చదువు వస్తుంది. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు మీరు మాతో పంచుకున్నారు. ఏదో ఒకటి ఎవరో అడిగే వాళ్ళు ఉంటేనే ఏదైనా ఇంకా ముందు ముందు మన సత్సంగాలు జరగాలి. భగవద్గీత గురించి మీరు కొన్ని ఆన్లైన్లోనే వర్క్షాప్స్ చేయాలి, అందరికీ నేర్పాలి. ఏదైనా మనం అనుకుంటే కలదు, అంతా ఆయన నడిపేవాడు. అనిబిసెంట్ ఏమంటది అని అంటే మన ప్రమేయం లేకుండానే మనం నడుస్తున్నాము, ఆ కర్త ఆయనే, ఆయనకు దాసము. అంతే. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. సంతోషం. ఇంతవరకు మనం పూజ్య గురుదేవులు గోపాల్ రెడ్డి గారి తో మనం ఒక అద్భుతమైనటువంటి సత్సంగాన్ని నిర్వహించుకున్నాం. సూక్ష్మంలో మోక్షం అంటే చాలా చిన్న చిన్న వాక్యాలతో మనకి ఎన్నో గ్రంథాలు చదివినంత అనుభవాన్ని ఈరోజు మనకి ఈ సత్సంగంలో గురుగారు మనకు అందించడం జరిగింది. ఎక్కడా కూడా ఇది నాది, ఇది నేను సంపాదించిన జ్ఞానం అని కాకుండా అంతా గురువులు ఇచ్చినటువంటి జ్ఞానం అని వారు నిత్యం మనకి చెప్తూనే ఉన్నారు ప్రతి వాక్యంలో కూడా. ఇది ప్రతి గురువుకి శిష్యులకి ఉండవలసినటువంటి ఒక గొప్ప అనుబంధాన్ని, సంబంధాన్ని మనకు తెలియజేస్తుంది. ఎక్కడైనా సరే మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఎవరు మనకి ఈ మార్గంలో నిర్దేశం చేశారు, ఎవరు ఆ పరమ గురుదేవులు ఉన్నారు, వారిని ఎప్పుడు నిత్యం స్మరించుకోవాలి. అది మనం ఎంత ఏ స్థాయిలో ఉన్నా కూడా అనేది ఈరోజు మనకి వారితో చేసినటువంటి ఈ సత్సంగంలో మనకి పూర్తిగా తెలియజేయబడింది. కాబట్టి వారి నుంచి మనం ఎంతో జ్ఞానాన్ని ఇంకా మన భగవద్గీతకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ఉంది. అలాగే వారి యొక్క డైరీ ఏదైతే ఉందో భగవద్గీత డైరీ ఈరోజు రాసి పడేసేది కూడా కాదండి. దాంట్లో మీరు చూడొచ్చు, పైన చక్కగా భగవద్గీత శ్లోకం ఉంటుంది, దాని తాత్పర్యం ఉంటుంది, అలా కింద ఒక సూక్తి ఉంటుంది. ఇలా మూడు వైపుల నుంచి మనల్ని కట్టిపడేసి ఆ మధ్యలో మనం ఏది రాసినా కూడా అది కూడా ఒక మంత్రంలాగా మనకి భావించే విధంగా వారు ఆ డైరీని రూపకల్పన చేశారు. మీరు కూడా ఎవరైనా మీకు కావాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు సంప్రదించండి. వారు ఆ డైరీలను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే వారి నుంచి మీకు ఏదైనా ఆధ్యాత్మికపరమైనటువంటి అలాగే జ్ఞానపరమైనటువంటి సందేహాలు ఉంటే కూడా వారిని సంప్రదించి తెలుసుకోవచ్చు. మీరు ఈ సత్సంగాన్ని అంతా చూసి మీ యొక్క అనుభవాలని మాకు తెలియజేస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తేనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం. నాకు ఇది మొదటి ఇంటర్వ్యూ అనుకోండి. సత్యం పరం ధీమహి భాగవతంలో ఉన్నటువంటి యొక్క వాక్యం. వారు సత్యం గారు వచ్చి ఒక విధంగా మరి కావలసినటువంటి దాన్ని వారే మాకు అందించారని నేను అనుకుంటున్నాను. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ